శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మనకి ఇప్పుడున్నటువంటి అంటే ఈ దశాబ్దంలో, ఈ శతాబ్దంలో ఉన్నటువంటి మహా అద్భుతమైన యోగుల్లో ఒకరు శ్రీ అంతర్ముఖానంద గారు. గురువుగారు దేశ విదేశాల్లో వారి యొక్క సిద్ధ విద్యా సాధనతో ఎందరికో మార్గనిర్దేశం చేసి వారు ఈ ఆధ్యాత్మిక విద్యలో ఉన్నత స్థానానికి, ఉత్తమమైన స్థానానికి, యోగ విద్య అంటే ఇదే అనేంతగా ప్రచారం చేసి వారందరికీ కూడా సాధనా మార్గంలో ఒక గొప్ప స్థితికి చేర్చారు. మరి అలాంటి గొప్ప గురువులు ఈరోజు మనకి సమయం ఇచ్చారు. సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా మన సత్సంగాన్ని కొనసాగిద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మ నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మ నమః. ఓం సద్గురు శ్రీకృష్ణ పరమాత్మ నమః. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మ నమః. ఓం సద్గురు శ్రీ వేదవ్యాస భట్టారకాయ నమః. గురుస్వరూపులకు, నా సోదర సిద్ధ విద్యాది లోకానికి మరియు ప్రేక్షక మహాశైలకు ఆత్మ నమస్కారములు. ఈ ఆధ్యాత్మిక మార్గం, యోగ మార్గంలోకి ఎందుకు రావాలి గురుగారు? అసలు మనం సంసారంలో ఎందుకు బాధపడాలి? నేను అది అడుగుతున్నాను. ఎందుకు రావాలి తర్వాత చెప్తాను. సంసారంలో ఎందుకు బాధపడాలి మనం? అంటే సంసారంలో బాధలు అనేవి ఉంటాయి అంటే అర్థం ఏంటి? బాధలు భగవంతుడు సృష్టించాడా? భగవంతుడు సృష్టించాడా? ఆయన బాధపడమని చెప్తాడా? ఆయన ప్రక్కనే ఒక మాయా స్వరూపం ఉంది. అదే ప్రాణశక్తి, ఆ ప్రాణ చలనం. ఆ ప్రాణ చలనంలోనే ఇదంతా సృష్టి జరుగుతుంది. ఏంటి చలనంలో జరుగుతుండి దానికి మనం వశమయ్యాం అనుకోండి, బాధలు తప్పు, కోరికలు తప్పు. తృష్ణయేవిత సంసార పన్నాసో ముక్తిరుచ్యతే అంటే ఏంటంటే కోరికలు ఎప్పుడైతే సంసారం అన్నీ వచ్చాయి, దాన్ని పోగొట్టాలంటే మోక్షం కలుగుతుంది. ఏమిటి పోగొట్టాలి? నీకు కిందకి రావటం వల్లనే కోరికలు బహిర్గతంగా, మనస్సు బహిర్గతమైంది. సో ఇప్పుడు నీకు కోరికలు పోవాలనుకుంటే ఏంటంటే యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే ఉత్తరగీత. కాబట్టి మనం యోగం ద్వారా మనం పైకి వెళ్ళాలి. ఎందుకు చేయాలి అనేది ఏంటంటే ముందు ఎందుకు మనం బాధపడుతున్నా అది గ్రహిస్తే చేయక తప్పదు. ఏది కొత్తగా ఎవరు సృష్టించి ఏదో స్పెషల్గా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ఇది కొంతమందికి నిర్దేశించింది కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా మాయలో ఎలా పడిపోతున్నారో అది గ్రహిస్తే, ఆ గ్రహించిన తర్వాత తప్పనిసరిగా ఇప్పుడు మొన్న 66,21,00,000 మంది స్నానం చేసి ఎందుకు చేశారు? ఎవరు చేయమని చెప్పారా? ఎవరైనా పిలిచారా? ఎందుకు చేశారు? సంసారంలో బాధలు, ఆ బాధల నుంచి ఏ జన్మలో ఎక్కడి నుంచో ఎప్పుడో చేసిన పాపాలు అట్లీస్ట్ కనీసం ఆ పవిత్ర నదీ స్నానం చేస్తే మనకి ముక్తి అంటే కొంత ఆ పాపాలు ప్రక్షాళన అవుతుంది కదా అని చేస్తున్నారు. ఏమిటి చిన్న దానికే చేస్తున్నామే, మరి అనేక జన్మల నుంచి వస్తున్న మన పాపాలు ప్రక్షాళన చేసుకోవాలనుకుంటే అది ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఆ తెలుసుకుని గురువు ద్వారా నేర్చుకుంటే అప్పుడు చేయాలి. కాబట్టి ఏంటి? ముముక్షుభి ప్రాణజయ కర్తవ్యో మోక్షహేతవే అని మరి త్రిశిఖ బ్రాహ్మణోపనిషత్తు చెప్పారు. నీకు మోక్షం కావాలా? ప్రాణజయం చేయి. అది ఎవరికి కొత్త కోసం కాదు, అర్థం కాక ఎందుకు చేయాలని అడుగుతున్నాము. కానీ అర్థమైతే మాత్రం చచ్చినట్టు చేయాల్సింది ప్రతి ఒక్కరు. ముముక్షుభి మోక్షం కావాలా? ప్రాణజయం చేయి. అది అంటే భ్రమరకీటక న్యాయం అంటారు కదా గురువు. అవును. అలాగా రమానంద గురువు గారు ఎలాగైతే ఉండేవారో మీరు వారి శిష్యులుగా చేరి వారి సాధన చేసి 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 చూస్తే వారు మీరు ఒకేలాగా అయిపోయారు గురుగారు. ఇప్పుడు ఫోటో తీస్తే వారి ఫోటో మీ ఫోటో ఒకేలాగా ఉంది. ఎట్లా మీ గురు సాంగత్యం మీకు ఎలా దొరికింది గురుగారు ఆ సమయంలో? ఓం శ్రీ గురుభ్యో నమః. నేను 1969-75 మధ్యలోన ఎంబీబీఎస్ చదువుతున్నా. ముందు పియూసి ఆంధ్ర లైలా కాలేజీలో విజయవాడలో చదివాను. అంతకు పూర్వం నేను మా నేటు జిల్లా శ్రీకాకుళంలోన గురుడి కంచన గ్రామం నా నేటివ్ ప్లేస్. అక్కడి నుంచి లోలుగు హై స్కూల్లోన నేను ఎస్ఎస్ఎల్సి వరకు చదువుకున్నాను. ఆ రోజుల్లో ఏంటంటే నేను మహాశివభక్తుడిని. నేను మా ఊర్లో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి శివాలయంకు వెళ్ళి ఏకాహం, కార్తీక స్నానాలు, భజనలు అన్నీ చేసేవాడిని అంతా. ఆ తర్వాత పియూసి లైలా కాలేజీకి విజయవాడ వెళ్ళిన తర్వాత సైన్స్లో పడ్డాం.
నాలో కూడా ఒక రకమైన ఏంటి అంతర్మదనం ప్రారంభమైంది. భగవంతుడంటే ఒక చోట ఉన్నాడని అనుకుంటున్నాం, కానీ ఆ భగవంతుని తొలక నిజస్వరూపం ఏమిటో మనకి సరిగా తెలియట్లేదు. ఎంతవరకు నమ్మాం ఒక విగ్రహం, అక్కడే దేవుడు ఉంటే ఈ భూమండలాన్ని, చంద్రమండలాన్ని, మళ్ళీ సౌర కుటుంబాన్ని అంతా నడిపించే ఏదో ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఇవన్నీ ఈ నక్షత్ర మండలాలు అన్నీ కూడా గాలిలో తిరుగుతున్నాయి. సో ఇంత అద్భుతమైన శక్తి ఇంత ఈ విశాల ప్రపంచాన్ని మోస్తోంది కదా, నడుపుతోంది కదా, అది ఏమిటి తెలుసుకుందని నాలో మదనం ప్రారంభమైంది. నేను పీస్ చదువుతుండగానే అది పాస్ అయిపోయాను. తర్వాత ఎంబీబీఎస్లోకి వచ్చాను. ఎంబీబీఎస్లోకి వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ చదువుతుండగా మరొక క్వశ్చన్ వచ్చింది. ఈ భగవంతుడి గురించి చెప్పేవారు నాకు కావాలి. నేను ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు దాంట్లో మాకు ప్రతి జబ్బుకు కూడా 3 ప్రశ్నలు ఉంటాయి. ఏంటంటే ఇటియాలజీ, ఎలా వస్తుంది జబ్బు, తర్వాత పెథాలజీ అంటే ఆ విధానం మనకి తెలుసుకోగలం, తర్వాత ట్రీట్మెంట్, చికిత్స. సో ఇటియాలజీ, పెథాలజీ, ట్రీట్మెంట్ అనేది ప్రతి జబ్బుకి 3 ముఖ్యమైన భాగాలు. అవి తెలుసుకుంటుండగా నాకు మళ్ళీ ఇంకా లోపల ప్రారంభం అయింది. అదేమిటంటే చాలా జబ్బులకి కారణాలు తెలియవు, చాలా జబ్బులు ఎలా వస్తున్నాయో తెలియట్లేదు, చాలా జబ్బులకి అసలు చికిత్సే లేదని మేమే చదువుకున్నాం, మేము ఒప్పుకుంటున్నాం మా వైద్యశాస్త్రంలో కూడా. అరే ఇంతగా మరి ఇది తెలియనప్పుడు మనం ఏమిటి ముందుకు వెళ్తున్నట్టు అని నాకు అదో పెద్ద ప్రశ్న. సో నాకు ఇది మహాత్ములు గురువుల దగ్గరే ఈ సమాధానం దొరుకుతుంది. సో భగవంతుల నిజస్వరూపం చెప్పే గురువులు నాకు కావాలి అని వెతుకుతూ ఉండగా నేను ఎంబీబీఎస్ అయిపోయింది. పాస్ అయిన తర్వాత దానిలో గోల్డ్ మెడల్స్ 2 వచ్చాయి, ఇవన్నీ అయిపోయినాయి. అది అయిన తర్వాత నాకు పై చదవడానికి సీట్ కూడా వచ్చింది. ఎంఎస్ జనరల్ సర్జరీ, ఎంఎస్ ఆర్థోపెడిక్స్, కాకినాడ, గుంటూరు. అయినా సరే నాకు మనసు పోలేదు. నేను ఏంటంటే మొదట చదువుతాం అనుకున్నాను, కానీ మరి అనేక కారణాల ద్వారా నేను వెళ్ళదలుచుకోలేదు. అంటే ఆర్థిక రీత్యా కూడా నేను వెళ్ళదలుచుకోలేదు. రెండోది ఏంటంటే నాకు ఇది అన్వేషణ ఎక్కువైపోయేసరికి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సాలూరులో మొబైల్ మెడికల్ ఆఫీసర్గా నాకు మొట్టమొదటి అపాయింట్మెంట్ వచ్చింది. నేను ఇలాగ జాయిన్ అయిన కొత్తలోనే ఒక 2 భక్తులు వాళ్ళు ప్యాంప్లెట్ పట్టుకుని వచ్చారు. వచ్చి డాక్టర్ గారు ఇక్కడ దగ్గరలో కామన్ వలసలో మేము ఒక ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం, మీరు కూడా రండి అని ఇచ్చారు. అంటూ ఈ గురువు గారు ఏంటంటే వీరు చాలా గొప్ప యోగి, ఎటువంటిదైనా సరే సమాధానాలు చెప్తారు, మహా జ్ఞాని, అందువల్ల మీకు ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్తారు అని అంటూ వారు ఇది ఈ విగ్రహాలతో సరిపెట్టుకోవద్దు, ఇంకా చేయవలసింది ఉంది అని అంటుంటారు అని చెప్పారు వాళ్ళు. నాకు కనెక్ట్ అయిపోయింది. సో ఇంతవరకు నేను చేసిన విగ్రహారాధన కంటే ఇంకా అతీతమైనది ఏదో ఉందని నేను తెలుసుకుంటున్నాను కదా, ఆ తెలుసుకుందాం అనేది అన్వేషణలో ఇక్కడ సమాధానం గురువు గారి దగ్గర దొరుకుతుంది. అయితే నేను వారి దగ్గరకు వస్తాను. సరే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వారు మహాజ్ఞాని కదా, నేను ఏది విన్నా సరే ఏకాగ్రతగా ఇలాగే ఉంటాను. ఆ ఏకాగ్రత చూశారు గురువు గారు మొత్తం అంతా వారు నా వైపే ముఖం పెట్టి చెప్తున్నారు. ఆ చెప్తున్నప్పుడు నేను అడగకుండానే చాలా వాటికి సమాధానాలు వచ్చేస్తున్నాయి. నేను అడగకుండా నా ప్రశ్న, అమ్మ వీరు సామాన్యులు గారు గురువు గారు, నాకు వారి రూపమే ఎలాగుందంటే నా శ్రీకృష్ణ పాండవ్యంలోన కృష్ణుడు మారువేషంలోన భీముడు పరీక్షించడానికి ఒక ముసలి వేషంతో వచ్చారు కదా, అదే రూపంలో నాకు కనబడ్డారు. కృష్ణుడుగానే కనిపించింది. ఏంటి కృష్ణుడు అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చేసారేంటండి, ఆ కుర్చీలోనే ఉంటూ పళ్ళు లేవు, తర్వాత మంచి వాక్ దాటి శరీర సౌష్ఠవం అన్నీ బాగున్నాయి. గురువు గారిని ఇంకా అడగాలని వలసిన ప్రశ్న లేదు, ఇంక వారే అన్నీ చెప్తున్నారు అన్న తర్వాత అలా కామ్గా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఒకసారి అదంతా ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సాలూరు వెళ్ళిపోయాను. మరొకసారి వచ్చాను. వచ్చిన తర్వాత డ్యూటీ కదా అవన్నీ చేసుకుని వచ్చిన తర్వాత ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి వచ్చిన తర్వాత మరొకసారి ఇలాగే వారితో నా సంభాషణ నేనేం అడిగేవాడిని కాదు, వారు చెప్తుంటే నేను విని వెళ్ళిపోతుండే. మూడోసారి 1979 మే 1వ తారీఖున జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతి ఆవేళ మంగళవారం మే 1
ఆ వేళ మాత్రం నాకు ఏదో ఒక లోపల చెప్పలేని అలౌకిక స్థితిలో బ్రెయిన్ వెళ్ళిపోయింది. గురువు గారు వారు నాకు అనుగ్రహించే సమయం వచ్చింది. కొద్ది సీనియర్స్ ఉన్నారు కొద్దిమంది, వాళ్ళని మీరు ఈ గురువు గారు యోగం చెప్తున్నారు కదా మాకు చెప్తారా అని అడిగాను. అని చెప్తారంటే చెప్తారు కానీ పరీక్షలు పెడతారు చాలా. నాకు 2 సంవత్సరాలు పెట్టారు, నాకు 6 మాసాలు పెట్టారు, ఇలాగా ఇద్దరు చెప్పారు. పోనీ పరీక్షలే కదా వారికి పెడితే సిద్ధం, నేను సిద్ధం అన్నాను. అలా అయిన తర్వాత ఆ ఫంక్షన్ పూజ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఎదురుగా కుర్చీ ఉంది, ఆ కుర్చీలో కూర్చున్నారు. ఆ ఎదురుగా మామిడి చెట్టు ఒకటి ఉంది, ఆ మామిడి చెట్టు మూలలో నేను కూర్చుని ఎదురుగాను కూర్చున్న తర్వాత ఇలా అన్నారు, ఏంటి ఏంటి నన్ను ఇలాగ అన్నారు. అంటే స్వామి తమరు యోగ విద్యను నాకు ప్రసాదిస్తారా? ఆల్ రైట్, యూఆర్ ఎ డాక్టర్, వై నాట్, ఐ విల్ గివ్, బట్ నాట్ నౌ. ఇవే పదాలు వాడారు, నాట్ నౌ, ఐ విల్ గివ్. ఇస్తామన్నారు కదా చాలు అనుకుని అలాగా ఉన్నాను. ఉన్న తర్వాత నా తరువాత ఒక 3 లేడీస్, వాళ్ళ 3 కూడా ఏంటంటే నా మొబైల్ జీప్లోనే వచ్చారు. ఒకరు ఏంటంటే మ్యాజిస్ట్రేట్ గారి భార్య, ఇంకొకరు డాక్టర్ గారి భార్య, ఇంకో మోహన్ రావు డాక్టర్ ఆయన భార్య, ఇంకొక ఆవిడ వాళ్ళ వదిన గారు. ఈ 3 వచ్చారు. స్వామీజీ మాకు ఇస్తారా అని ఇస్తానులే అని అన్నారు. అన్న తర్వాత భోజనాలు నేను అయిపోయిన తర్వాత మంచి బాగా ఎండ 4 గంటలకి మే నెలలోన ఉపదేశం ఇస్తామన్నాను. లోపలికి వెళ్ళమను, లేడీస్ ఫస్ట్ అనేసి వాళ్ళ 3 లోపలికి వెళ్ళమన్నారు. వాళ్ళకి వెళ్ళిన తర్వాత 10 నిమిషాలు అయిన తర్వాత డాక్టర్ గారిని రమ్మన్నాను అన్నారు. నేను వెళ్ళాను. ఆ వెళ్ళేటప్పుడు రూల్స్ అదే నాకు తెలియదు. ప్యాంటు చొక్కాతో ఉన్నాను, నేను కాలు కడుక్కున్నాను. ఆ ప్యాంటు చొక్కాతోనే వెళ్ళి ఇచ్చారు, ఉపదేశం ఇచ్చారు. ఉదయం ఇచ్చినప్పుడు నాకు 14 భువన భాండంలో ఒకరు వెళ్ళిపోయినట్టు తీసుకువెళ్ళిపోయారు గురువుగారు ఇక్కడ ఉపదేశం ఇచ్చి. సాయంత్రం అయిపోయింది, నేను సాలూరు మళ్ళీ వచ్చేసాను జీప్లోన, వాళ్ళు కూడా వచ్చారు. అంత అయిపోయింది. నేను వచ్చేసరికంటే నా సతీమణి భారతీయం దేవి గారు, ఆవిడ ఏంటంటే చెప్పకుండా వచ్చాను కదా, నేను సరసాదంగా అప్పుడు ఆ రోజుల్లోన 7 గంటలు లేచేవాడిని. 7:30కి మొబైల్ క్యాంపు అంతా అరగంటలోనే లేచి స్నానం చేసి టిఫిన్ చేసి క్యాంప్ వెళ్ళిపోయేవాడిని. ఆ రోజు మాత్రం ఏంటంటే నేను 5 గంటలు లేచాను. ఈ శంకరాచార్య జయంతి నాడు స్నానం చేసుకుని వెళ్ళడం ఏంటి, ఎప్పుడు లేదు, బ్యాంగ్ వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయి సాయంత్రం వచ్చారు. ఆ వచ్చిన వెంటనే ఏం చేశానంటే తలుపులు వేసుకుని లోపల మళ్ళీ యోగం చేస్తున్నాను. ఆవిడ బయట ఉండమని చెప్పి, చూపించకూడదు కదా గురువు గారు, అంత రహస్యం అది కదా. అదైతే 1/4 గంట యోగం చేశాను. మే నెల చెమటలు ఎక్కిపోయినాయి. ఆ చెమటలు ఎక్కిపోయిన తర్వాత నేను చెమటలు ఎక్కి బయటకు వచ్చేసరికి అమ్మగారు కూడా చెమటలు ఎక్కిపోయి ఉన్నారు. ఏంటంటే ఆవిడ టెన్షన్లో చెమటలు ఎక్కాను, నేను యోగం వల్ల చెమటలు ఎక్కాను. బయటకు వచ్చిన తర్వాత ఇంకా పట్టుకున్నారు ఆవిడ. ఏమిటండి మీరు నాకు చెప్పకుండా వెళ్ళారు, మరి నాకు ఏమైందో నాకు చెప్పలేదు అంటే, గురువు గారి దగ్గర ప్రాణాయామం ఉపదేశం, పదండి వెళ్ళిపోదాం, నేను నేర్చుకోండి, మీరు ఎందులో పెడితే అందులో. ఆ విధంగా ఆవిడ అనడంతో ఇప్పుడు ఎక్కడ రాత్రి అయిపోయింది కదా, మళ్ళీ వెళ్దాంలే, ఇవాళ మంగళవారం, వచ్చే ఆదివారం వెళ్దామని వెళ్ళాం. ఆదివారం వెళ్ళిన తర్వాత స్వామీజీ మా వారికి ఏదో విద్య ఉపదేశం ఇచ్చారు, నాకు అది ఇచ్చేయండి అని అడిగారు. అంటే నీకు ఇవ్వలేదమ్మా? లేదు స్వామీజీ మొన్న వచ్చాను. నీకు ఇస్తానులే అని. సరే ఆదివారం నాడు ఆవిడకి నాకు 5 రోజులు తేడా. ఉపదేశం ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, ఏమండి అప్పుడు డాక్టర్ గారు అనేవారు ఎప్పుడు, డాక్టర్ గారు కఫం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి అని. కఫం అంటే స్వామీజీ కఫం అనేది గొంతు నుంచి వస్తుంది, మేము చదువుకున్నది మన అందరం అనుకునేది కదా గొంతులో. అలా అనుకుంటే మా మిస్సెస్ ఆవిడేంటంటే కఫం పైనుంచి వస్తుంది అన్నారు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అన్నారు. చూడండి, కామన్ సెన్స్కి మనం చదువుకున్న దానికి తేడా అని చెప్తున్నాడు. మనం చదువుకుంది ఎక్స్పెక్టేషన్ అంటే గొంతులో చూస్తాను, మనం చదువుకున్న వయసు. ఆవిడేంటంటే ఇక్కడ అంటే ఇలా వస్తుంది కదా, దీంతో కామన్ సెన్స్తో చెప్పారు. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్ అన్నారు. గురువు గారు ఏదైనా సర్టిఫికేట్ ఇస్తే వారు ఇచ్చింది కానీ అలా అయిపోయింది. అదైన తర్వాత నేను వారు చెప్పింది వింటున్నాను. సంస్కృత శ్లోకాలు చెప్తున్నారు, నాకేం తెలియదు, అంత గోడ. చెప్తున్నప్పుడు ఒకరోజు స్వామీజీ నాకు సంస్కృతం తెలియదు, నేను సైన్స్ స్టూడెంట్ని, డాక్టర్,
తమరు ఏది చెప్పినా బ్రహ్మవాక్యే, అది వేదవాక్యే, నాకు అది చాలు, ఈ సంస్కృత శ్లోకాలు అక్కర్లేదు అంటే నో, నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకుంటే రెండు, ఒకటి అంటే నెంబర్ 1 ఆ శ్లోకాలు వేదాంతం అంతా కూడా విని మననం చేసుకుంటే మనసు ఎప్పుడు అంతర్ముఖంగా ఉంటుంది, బయట ప్రపంచం మర్చిపోతావు. నెంబర్ 1 వాసనాబలం తగ్గుతుంది. నెంబర్ 2 నువ్వు నేర్చుకున్నావు అనుకో 10 మందికి చెప్పగలవు. ఈ 2 మాటలు వారు చెప్పడం అవే జరిగినాయి. ఈ క్షణం నుంచి నేర్చుకుంటాను స్వామీజీ. నేర్చుకుంటాం అన్న దాంట్లో ఏంటంటే నాకు మరి కాగితం మీద రాసుకోవడం ఏమీ లేదు, వారు చెప్తుంటే ఆ స్వరం రికార్డ్ చేసుకోవడం. నాకు వింటుంటే శ్లోకాలు చిన్నప్పటి నుంచి అలవాటు, అది కంట అయిపోతుండేది. నేను వారి దగ్గర ఉపదేశం తీసుకునే ముందు సంఘటన ఏంటంటే మిగతా శిష్యులు కొంతమంది నా దగ్గరకు ఒకడు రావాలి, వాడి కోసం చూస్తున్నాను, రావాలి రావాలని వారు అంటుండేవారు. నా గురువు కావాలి నేను అంటున్నాను. ఈ విధంగా మేమిద్దరం కలవడం ప్రారంభించింది. ఆ కలవడం ఈ జన్మలో అయినా సరే పూర్వజన్మలో వారికి నాకు చాలా అనుబంధం ఉంది. సరే అది అయిపోయింది. ఇంకా చెప్తుంటే దీంట్లో వారు ఒక స్థితికి వెళ్ళిపోయారు. నేర్చుకుందంతా వీడు పెట్టేస్తున్నాడు, నేను మర్చిపోయినా పర్వాలేదు, నేను ఇంకా ఈ శరీరం వదిలిపెట్టిన పర్వాలేదు అని నిర్ణయంకి వచ్చి ఇంకా దగ్గర వేదాంతం చెప్పటం, నేను నేర్చుకోవటం అన్నీ జరిగినాయి. తర్వాత నాయన నువ్వే ఇది వ్యాప్తం చేయాలి, నేను ఇంకా సమాధి అయిపోతాను అని వారు చెప్పి 1993 మార్చి 9న వారు సమాధి అయ్యారు. అంతకుముందు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు నేను సమాధి అయిపోతాను. అది వారు సమాధి అయిన తర్వాత తదనంతరం నేను అది కంటిన్యూ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను డాక్టర్గాను, ఇది కూడా సాధన చేస్తున్నాను. ఈలోగా ఒక సంఘటన ఏంటంటే నేను సాధన చేస్తున్నప్పుడు గురువు గారితో ఇక్కడికి వచ్చాం హైదరాబాదే. ఇక్కడ తుకారాం గారని ఒక పాత డివోటి, ఆయన ఈ పెద్ద కుటుంబం ఇక్కడ ఉంది. కృష్ణారావు తుకారాం వాళ్ళిద్దరు అసలు స్వామీజీ బ్రహ్మ విద్య వ్యాప్తికి మొదటి కారకులు వాళ్ళే. సో వారింటికి వచ్చారు స్వామీజీ. అన్నీ చెప్తుండేటప్పుడు ఇలా పిలిచి చెప్పారు, రే తుకారాం, నీవు 3 గంటలు సాధన చేయి, నీ కుటుంబ బాధ్యత నేను చూసుకుంటాను అంటే వారికైనా ఎవరికైనా సరే 3 గంటలు చేస్తే బాధ్యత పడతారు కదా అని అది మనసులో పెట్టుకుని నేను 3 గంటలు చేయడం మొదలు. అప్పటి నుంచి అక్కడి నుంచి ఏంటంటే అది తీవ్రతరం చేయడం, ఎప్పుడు ఎక్కడ చూసినా సరే నేను బాగా చేస్తుండేవాడిని. అది చేస్తే దగ్గర అయిపోయాం. అది అసలు విషయం. అలా అంటే వారు మీకు అందించినటువంటి సిద్ధ విద్య ఏదైతే ఉన్నదో అండి, దాన్ని ప్రచారంలో తీసుకురావాలంటే దాని ముందు మీరు పూర్తిగా అనుభవించి ఉండాలి కదా గురువు. అంటే ఆ విద్య మీకు సిద్ధించింది అనే విషయం మీకు ఎలా తెలిసింది గురువుగారు? సిద్ధించిందంటే నాకు వారు ఉపదేశం చేస్తున్నప్పుడు నాకేడు జ్యోతి కనబడుతుండేది. ఆ రోజుల్లోనే, ఇది 45 సంవత్సరాల క్రితం నేను సాధన చేస్తుంటే అది ఇలా కనబడుతుంటే నేను కనబడటమే కాదు, దాన్ని అనుసరించి మన వ్యవహారం అంతా కూడా చక్కబడిపోతుంది. అసలు విషయం అది ఏంటంటే ఏది అనుకుంటే అది అయిపోవడం, సంకల్పం అయిపోవటం. ఆ తర్వాత ఏ పనికి కూడా కష్టపడిన అవసరం లేదు, అవి ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. నాకు అన్నిటికంటే ఇవన్నీ కాదు, నాకు గురువు గారు అనుగ్రహం అది నాకు ప్రధానం. వారి అనుగ్రహం నాకు కావాలి. ఆ దృష్టిలోనే నేను సాధన చేశాను. అటువంటి వారికి నేను ఎలా రుణం తీర్చాలి? ఇంత బ్రహ్మ విద్య, ఇది ప్రపంచానికి అలా అతీతమైనది, అర్థం కాని విద్య ఇచ్చారు. నేను వారికి ఏ విధంగా రుణం తీర్చాలి అనేది ఆ సంకల్పం కూడా వారే కల్పించారు. ఏంటి అలాగా చేస్తున్నాను. అలా చేస్తుంటే ఇక వారు ఒక దశలో ఏంటంటే ఈ వేదాంత శ్లోకాలు మర్చిపోయినట్టుండి డాక్టరు ఏంటి ఇది అని అడిగేవారు. అంటే నేను కాదు చెప్పాను, ఇక నాకు పర్వాలేదులే ఉన్నాడులే ఏంటి అది. అలాగేంటంటే ఇది ఈ సాధన అనేది ఏంటంటే ఎనర్జీ ప్రాసెస్ అన్నమాట, మెంటల్ ఎనర్జీ. మన గురుదేవులు వారు 2 పాయింట్లు విప్లవాత్మకమైన పదాలు తీసుకొచ్చారు ఈ ప్రపంచానికి. అది వేదాంతం ఉంది, వేదాంతంలోని గ్రంథాల్లో ఉంది, కానీ సైంటిఫిక్గా తీసుకొచ్చారు. అదేమిటంటే మనలోన ఈ అజ్ఞాన దశ, మనకి అజ్ఞానం అని అంటున్నామే, ఆ అజ్ఞాన దశ అంటే అజ్ఞానం అది కాదు. మెదడులోన కఫం చేరుతుంటే
మనం ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేని స్థితిలో ఉంటాం. అదే అజ్ఞానం. ఏంటి ఆ కఫం అనేది అది పేరుకుపోతే శారీరక రోగాలు, మానసిక రోగాలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఆ కఫం అనేది తొలగించాలి. అది తొలగించాలనుకుంటే వెన్నని కరిగించినట్టు మన కఫం కరిగించాలి. కరిగించాలనుకుంటే చేతులు రాపిడి చేస్తే ఎలాగైతే ఇలా రాపిడి చేస్తే భౌతిక శక్తి వస్తుంది, మరి అదే లోపల మన శరీరం శ్వాస పట్టుకొని రాపిడి చేస్తే మనకి లోపల ఆధ్యాత్మిక శక్తి, యోగాగ్ని, స్పిరిచువల్ ఎనర్జీ వస్తుందని వారు సైంటిఫిక్గా తీసుకొచ్చారు. అది నాకు బాగా క్లిక్ అయిపోయింది. దాన్ని శాస్త్రంలో కూడా అదే విధంగా మనకి చెప్పారు. ఈ విద్యలో ప్రారంభం ఎక్కడి నుంచి చేయాలి గురుగారు? ఆ సాధన క్రమం ఏ విధంగా ఉంటుంది? చివరి దశ ఏ విధంగా ఉంటుంది? గుడ్. ఇప్పుడు ఏంటంటే చాలా చోట్ల మనం అనేది అందరికీ తెలుసు, ప్రాణాయామం, యోగం అవి అని. ఇప్పుడు నేటి కాలంలో ఎవరికి ఆ పదాలు తెలియని వాళ్ళు లేరు, చేయడం కూడా చేస్తున్నారు అనేక రకాలు. కానీ అసలు బిగినింగ్ ఎక్కడని తెలియాలి. బిగినింగ్ ఎక్కడని తెలియాలి. దానికి మెడికల్గా గురువు గారి దగ్గర చెప్పని విన్న తర్వాత బోధ ద్వారా, అనుభవం ద్వారా మెడికల్గా నేను అన్వయించుకున్నాను. దాంట్లో ఏమిటంటే మనం శ్వాస తీసుకుంటున్నాం కదా, ఈ శ్వాస తీసుకున్నప్పుడు ఉచ్ఛ్వాసం అనేది తక్కువగా ఉంటుంది, నిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అందరిలో ఇది ఎక్కువ, ఇది తక్కువ. పీల్చుకునే తక్కువ, వదిలేది ఎక్కువ. వదిలేది ఎక్కువ. అది వదిలేది ఎక్కువ అన్నదానికి మనకి నిర్ధారణ ఏమిటంటే ఈజీగా వదిలిపెడుతున్నాం, తీసుకోవడం కష్టంగా అవుతుంది. అది ఒక్కటి చాలు, కామన్ సెన్స్. దాన్ని ఆయుర్వేదంలోనే వీటిలో ఏం చెప్పారంటే మనం ఇక్కడి నుంచి 30 సెంటీమీటర్లు 12 అంగుళాల వరకు శ్వాస వదిలిపెడుతున్నాం, తీసుకునేది 8 అంగుళాల నుంచే తీసుకుంటున్నాం, అంటే 20 సెంటీమీటర్ల నుంచి. అంటే ప్రతి శ్వాసలో కూడా 10 సెంటీమీటర్లు ఎక్స్ట్రా పోతుంది. అది ఊరికే పోయేది కాదు, అందులో 4 రకాల శక్తి పోతుంది. ఏంటంటే ఆధ్యాత్మిక శక్తి, జ్ఞానము, ఆనందము, ప్రకాశం 4 కోల్పోతున్నాము. ఈ 4 కూడా మనలో ప్రాణం లక్షణాలు అవి. ఇవి మనం కోల్పోతున్నాం. దాన్ని కోల్పోతున్న దాన్ని మనం ఇంకా కాస్త లోపలికి వెళ్ళి ఆలోచిస్తే ఇంగ్లీష్లో ఎక్స్పిరేషన్, ఇన్స్పిరేషన్. ఈ ఎక్స్పిరేషన్ అనేది అలా అలా పెరిగిపోతుంది, ఈ ఇన్స్పిరేషన్ తగ్గిపోతుంది. ఎలా తగ్గుతుంది? మేడ పై నుంచి ఒక బంతి వేస్తే భూమి మీద పడి అది కొంతవరకు లేస్తుంది, మళ్ళా తగ్గిపోతుంది, మళ్ళీ కొంత లేస్తుంది, అలా 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 భూమి మీద ఆగిపోతుంది. అలాగనే ఇక్కడ మనకి ఎక్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది, అది స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇన్స్పిరేషన్. ఇలాగా అవుతుండగా లాస్ట్లో ఏంటంటే ఓన్లీ ఎక్స్పిరేషన్, నో ఇన్స్పిరేషన్. అది సైంటిఫిక్గా నాకు బాగా గురువు గారు అంటే ఇంగ్లీష్ పదాలు కొన్ని వాడేవారు, కానీ నేను మెడికల్గా అన్వయించుకున్నాను. ఓన్లీ దానికి ఎక్స్పైర్డ్ అంటారు అనేది నిర్ధారణ అయిపోయింది. ఓహో, ఎక్స్పైర్డ్ అందరూ అంటుంటారు, మా వైద్యశాస్త్రం డాక్టర్లు అందరూ అంటారు. వాట్ ఈజ్ ది డీప్ మీనింగ్ ఆఫ్ బిహైండ్ దట్ ఎక్స్పైర్డ్ అనేది నాకు అర్థం చేసుకొని, సో లాస్ ఆఫ్ అవర్ లైఫ్ త్రూ ది లాస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ఎక్స్పైర్డ్ అనేది నిర్ధారణకు వచ్చాం. సరే, సో ఆ విధంగా ఏంటంటే మనం బయటికి ప్రాణం పోగొట్టడమే కాకుండా ఇదే వాసనలతోన మనం బయటికి ఎప్పుడైతే వచ్చామో మనసు వస్తుంది, మనసు ఇంద్రియాలతో కలుస్తుంది, ఇంద్రియాలతో ఈ ప్రపంచాన్ని అంతా అల్లుకుంటుంది. అసలు ప్రపంచం అంటే ఇంద్రియాల ద్వారా, పంచేంద్రియాలతో ఏర్పడినదే ప్రపంచం. ఆ ప్రపంచం అనే దీంట్లోకి వచ్చి మనం అల్లుకొని దాని మీదే వాసనతో కూడుకుని అలాగే చనిపోతున్నాం, అదే వాసనతో మళ్ళీ పుడుతున్నాం. కాబట్టి పుట్టడం, చావడం ఇవన్నీ జరుగుతుంది. ఏంటి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననే జననం, సంసారే బహువిస్తారే కృపయాపారే పాహి మురారే అన్నారు. ఇది జరుగుతుంది అంత వేదాంతం చెప్తున్నాం, కానీ ఇది ఎక్కడ? ఆ కృపయాపారే పాహి మురారే, ఆ విష్ణువుని శరణ వేడుకోవడం ఎక్కడ? అది మనకు తెలియాలి. వేదాంతం చెప్తుంది. సైంటిఫిక్ ఏమిటంటే మనం బయటికి పోనీయకుండా చెయ్యాలి. బయటికి పోనీయకుండా చేయాలంటే ఏంటంటే కఫం అడుగుతుంది, మనం కిందకి వదిలిపెడుతుంటే వేడి తగ్గిపోతుంది, వేడి తగ్గిపోతుంటే శరీరం చల్లబడుతుంది, కఫం తయారవుతుంది. ఈ కఫం అనేది యముడు రా అనేవారు గురువు గారు. అసలు అన్ని రోగాలకు కారణం కఫమే, అదే యమపాశం. సో దాన్ని తొలగించాలనుకుంటే మదనం చేయాలి. తస్మా సర్వేషు కాలేషు యోగతో భవార్జున అన్నారు
కృష్ణ పరమాత్మ 8వ అధ్యాయం. వారు ఈ యోగ విధానం ఏంటంటే 5వ అధ్యాయం భగవద్గీతలోనే స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాం చక్షుషైవ అంతరే భ్రువో ప్రాణాపానం సమో కృత్వా నాసాభ్యంతరచారిణవు అని 5వ అధ్యాయం 27 శ్లోకంలో చెప్పారు. దానికి సైంటిఫిక్గా గురువుగారు శాస్త్రంతో వివరిస్తూ సైంటిఫిక్ ఏంటంటే ఆ నాసాభ్యంతరం అనే పదం అనేది నాయన ఈ లోకానికి ఎవరికి అర్థం కాలేదు. నాసాభ్యంతరం అంటే ముక్కులోంచి వెళ్తున్న గాలి అని చెప్పి బయటికి వెళ్ళి తీసుకోవడం అని చేస్తున్నారు. కానీ ఇది కాదు. నాస అంటే ముక్కు, అభి అంటే ఎదురుగా, అంతరం అంటే లోపల. ముక్కుకు ఎదురుగా లోపల అంటే మనకి ఆ గొంతు పైన పై భాగం, గొంతును 3 భాగాలుగా విభజిస్తే ముక్కుకు ఎదురుగా ఉండే దాని పేరు నాసో ఫారింగ్స్, నోటికి ఎదురుగా ఉంటే ఓరో ఫారింగ్స్, గొంతులో వేగుంటే లెరింగో ఫారింగ్స్ అని 3 భాగాలు ఎనటామికలు మా దీంట్లో ఉన్నాయి. సో పై భాగంలో అభ్యాసం చెయ్యాలి అని శ్రీకృష్ణ పరమాత్మ వారి ఉద్దేశం. అది తెలియక ఏంటంటే నాసాభ్యంతరం ఉన్నారు కానీ ఇలా పీల్చడం మొదలుపెట్టారు. ఇలా పీల్చడానికి కూడా కారణం ఉంది. ఏమిటి కారణము? ఇది బాహ్యనాడీ శోధన అని అందరం చేస్తున్నాం. ఇదే ప్రాణాయామం అనుకుంటున్నాం. దానికి ఏంటంటే ఈ గాలిలో, బయట గాలిలో ప్రాణవాయువు అని అంటున్నాం కదా, ఆక్సిజన్ అనేది. ఈ ఆక్సిజన్ అన్నదే మన దానివల్లే మనం బ్రతుకుతున్నామని కదా సైన్స్ అంతా అనుకున్నది. బయట గాలిలో అవతలకు వెళ్ళి ఇంప్యూర్ లోపల బ్లడ్ ప్యూరిఫై, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలిపెడుతున్నాం అనేది కదా ఇప్పుడు మనం అనుకున్నది. కానీ దీని వెనక ఇంకా సైన్స్ ఉంది. బయట పైపోయినది. అది ఏమిటంటే మన లోపల ప్రాణం వేరు, బయట గాలిలో ప్రాణవాయువు వేరు. అది లోకానికి క్లారిఫికేషన్ లేదు. గురువు గారు కొన్ని నాకు సూత్రాలు ఇచ్చారు, బ్రహ్మసూత్రాలు అవి. ఆయన లోపల ప్రాణం వేరు, బయట ఆక్సిజన్ వేరు, ప్రాణవాయువు. అదేమిటంటే ఒక శవాన్ని ఇక్కడ పడుకుని పెట్టి, తర్వాత ఒక మనిషిని పడుకుని పెట్టి, ఈ మనిషి నిద్రలో కూడా శ్వాస తీసుకుంటాడు, శవం తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదు అంటే ప్రాణం లేదంట. మరి ప్రాణం ఈ గాలిలో ఉంది కదా, 20.1% ఆక్సిజన్ ఉన్నది కదా, మరి ఎందుకు తీసుకోవట్లేదు శవం అంటే దీన్ని తీసుకోవడానికి లోపల ఒక ప్రాణం కావాలి. అంటే ప్రాణం ఇది వేరు, బయట ఈ ఆక్సిజన్ వేరు. ఇది ఉంటే ఇది ఉపయోగం. ఈ ఆక్సిజన్ ఏంటంటే ఇది ఒక కెటలిస్ట్ గా, ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది, మన శరీరంలోకి వచ్చి పనిచేస్తుంది. దీని అవసరం అంత మేరకే. కానీ అది ఉంటే, అది పోతే ఇది లేదు. కాబట్టి మనం పెంచుకోవాల్సింది ఏంటంటే లోపల ప్రాణాన్ని. అది ఖర్చు అయిపోతుంది ప్రతి శ్వాసలో కూడా. అదేంటంటే మనం ఇక్కడ జాగ్రత్తావస్థలోన నెలకు ఉండేటప్పుడు మన శ్వాస అనేది 30 సెంటీమీటర్ల వరకు వెళ్తుంది, 12 అంగుళాలు. అదే నిద్రలోకి వెళ్ళామనుకోండి 24 అంగుళాలు వెళ్ళిపోతుంది, 60 సెంటీమీటర్లు వెళ్ళిపోతుంది నిద్రలోన. ఇంకా స్త్రీ పురుష సంయోగం ఆ కలయికలోన 72 అంగుళాలు వెళ్ళిపోతుంది. అంటే ఎంత మన శక్తి పోతుందో చూసుకోండి. ఆ పోయిన దాన్ని మనం అది తిరిగి తోడటానికి చాలా టైం పడుతుంది. అందుకే సెలిబసీ, బ్రహ్మచర్యం పాటించిన ఆయన, నీకు దైవం కావాలంటే బ్రహ్మచర్యం పాటించని చెప్పడానికి కారణం నీలో ఉన్న శుక్లం అది ఖర్చు రా అవ్వకుండా. ఆ ఖర్చు అయ్యేది మామూలుగా ఖర్చు అవడం కాదు, చాలా పూర్తిగా నిశ్వాసంతో అది ఖర్చు అయితే కానీ శుక్లపత్రం కాదు. సో అలా అవుతుంది. బ్రహ్మచర్యం పాటించాలి అని చెప్పారు వేదాంతంలో. కాబట్టి మనం ఏంటంటే నిరంతరము కూడా మనలో ఉండే ఆ ప్రాణశక్తిని ఖర్చు అవ్వకుండా చేయాలి, పెంచుకోవాలి కూడా. పెంచుకోవాలనుకుంటే మీదకు వెళ్తే పెరుగుతుంది, కిందకు పోతే ఖర్చు అవుతుంది. మీదకు వెళ్ళాలంటే కఫ మార్గంలో కఫం ఉంది. ఇది క్లీన్ చేయాలంటే మదనం చేస్తే క్లీన్ అయ్యి మీదకు వెళ్తే ఏదైతే ఉచ్ఛ్వాసం మీదకి పొడిగిస్తామో ప్రాణ ఆయామం. అందరూ ప్రాణాయామం అంటే ప్రాణాయామము, ప్రాణాన్ని నియంత్రించడం, పదాలు అర్థాలు కరెక్టే. కానీ అసలైన అర్థం ఏంటంటే ప్రాణాన్ని ఆయామం చేయడం అంటే పొడిగించటం, ఆ ఉచ్ఛ్వాసాన్ని పొడిగించడం. ఆ పొడిగించడం అనేది ఊరికే కండరాలు పట్టుకుని లాగి బంధించి కుంభిస్తే అది పొడిగింపవదు. తాత్కాలికంగా కండరాల్లో జరుగుతుంది, కానీ మనకి నాడుల్లోంచి తద్వారా సుషుమ్నాలోంచి పైకి వెళ్ళాలనుకుంటే మొత్తం క్లీన్ అవ్వాలి. అదేంటంటే యోగాగ్ని దహతి క్షిప్రం అశేషం పాపపంజరం ప్రసన్నం జాయతే జ్ఞానం జ్ఞాన నిర్వాణ వృక్షతి అని కూర్మ పురాణంలో ఉంది. యోగం అనే అగ్ని చేత ఈ శరీరం పంజరంలోంచి, పాప పంజరం అంటే కఫం,
ప్రసన్నం జాయతే జ్ఞానం. అప్పుడు మనకి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే అందరూ అనుకునేది అంటే పుస్తక జ్ఞానం కాదు. మనలోన ఈ ప్రాణం ఎంత పైకి వెళితే అంత జ్ఞానం ప్రచోదనం అవుతుంది. ధియో యోన ప్రచోదయాత్ అంటే అర్థం అది. అది గాయత్రి. సో ప్రతి దాంట్లో కూడా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు వీటన్నిటితోనే ఉంది వేదాంతం అంతా. దాన్ని సమన్వయపరిచి ప్రాక్టికల్గా చెప్పేవారు కరువు అయ్యారు. అది అంటే ఇది ఎలా గురుగా దీన్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి? దీన్ని బిగినింగ్ అని మీరు ఎండింగ్ అని అడిగారు కదా. బిగినింగ్ దీనికి ఏంటంటే చాలా చోట్ల ఏంటంటే మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలు ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి అనేది 99.99% అందరూ అదే అనుకుంటారు. ఏమి అసలు విషయం ఏంటంటే మనకి ప్రాణాయామం ప్రారంభం ఇక్కడే ప్రారంభమవుతుంది. ఇక్కడ ప్రారంభమవుతుంది అంటే ఇలా నేను మొదట చెప్పాను చూసారా, ఈ గాలి ఇలా వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ లోపల చేస్తుంటే బయట గాలి తగ్గుతుంది. బయట గాలి ఎలా తగ్గుతుంది అనేది ప్రశ్న. ఇప్పుడు అందరికీ శ్వాస ఇలా వెళ్ళి వస్తుంది. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్పింది ఏంటంటే ఆ కొండనాలకు వెనుక నుంచి మీరు లాగడం ప్రారంభిస్తే బయట గాలి తగ్గుతుంది. లాగడమే కాకుండా లోపలే నొక్కాలి, లోపల నుంచే లాగాలి. ఇప్పుడు ఇంకొక పిట్ ఫాల్ ఏంటంటే ఈ యోగులను అందరూ చెప్పేది ఏంటంటే ప్రాణాయామం చేసినప్పుడు ఇలా ఇలా చేసినప్పుడు కడుపు ముందుకు రావాలి అని వీళ్ళందరూ చెప్పేది. కాదు, మీ లోపల ప్రాణాన్ని మీరు పైకి లాగేటప్పుడు కడుపు వెనక్కి వెళ్ళాలి. అసలైన ప్రాణాయామం అది. అది వెనక్కి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? బయట గాలిని తగ్గిస్తున్నామని అర్థం. బయట గాలిని మనం తీసుకుంటే లంగ్స్ నిండిపోయి డయాఫ్రమ్ కిందకు వచ్చి కడుపు పేవులు ముందుకు వస్తాయి. అది అందరూ చేసే ప్రాణాయామం. అదే శ్వాసాయామం. ఇది బాహ్యనాడీ శోధన. చూసారు? ఈ ప్రాణాయామం ఏంటంటే అక్కడ పట్టుకుని ఇక్కడ గుదస్థానానికి లింక్ పెట్టి ఇక్కడ గుదస్థానాన్ని నుంచి దీనికి లింక్ పెట్టి లోపల నుంచి లాగాలి. ఇక్కడ గుదే అపానం, గుదస్థానంలో అపానం ఉంది, అదే బరువు. తర్వాత హృది ప్రాణం, ఇక్కడ మన హృదయం అందు ప్రాణం ఉంది. అంటే హృదయం అంటే 2 రకాలు ఉన్నాయి అనుకోండి. ఇది స్థూల హృదయము, ఇది సూక్ష్మ హృదయము. కాబట్టి మనం ఆ లోపల ప్రాణాలు లాగాలనుకుంటే ఇక్కడి నుంచి ఈ గొంతులోంచి పట్టుకుని ఇక్కడ దీన్ని లింక్ పెట్టి లాగితే సాధారణంగా మనం వెళ్ళి తీసుకునే శ్వాసకి మనకి ఇప్పుడు వ్యతిరేక దిశలో నడుస్తుంది, రివర్స్ జరుగుతుంది. అప్పుడు ఒక ఘర్షణ ఏర్పడుతుంది. ఆ ఘర్షణ ఏర్పడిన ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దమే ప్రణవము లేక ఓంకారం. దీని గురువు గారు ఏంటంటే యోగ శిఖోపనిషత్తులో ఒకటి చెప్పారు. హంస హంసేతి మంత్రోయం సర్వే జీవశ్చ చెప్పితే గురువాక్య సుషుమ్నాయం విపరీతో భవేజ్జప అన్నారు. అంటే ఈ ప్రతి జీవుడు హంస జపం చేస్తోంది. అయితే ఆ హంస జపం ఎలా అంటే హకారేణ బహిర్యాతి, హా అంటే బయటికి పోతుంది, సకారేణ విషేత్ పునః మన శ్వాసలో జరుగుతుంది. కానీ గురూపదేశం ద్వారా సుషుమ్నా మార్గం గుండా వ్యతిరేక దశలో నడపమన్నారు. వ్యతిరేక దశలో నడపాలంటే ఏంటి? శ్వాస రివర్స్ అవుతుంది. మరి తీసుకునేటప్పుడు కడుపు బయటకు రాకుండా లోపలికి వెళ్తుంది. తర్వాత రక్త ప్రసరణ చూసారా? మన శ్వాస ఎలా ఉంటే రక్త ప్రసరణ అలాగే ఉంటుంది. శ్వాస ఎలా పోతే రక్త ప్రసరణ ఇటు ఎక్కువ ఉంటుంది, తగ్గిపోతుంది. నిన్ననే మన ఒక దీంట్లో అశోక్ నగర్లో ఒక ఆవిడ ప్రశ్న వేశారు. ఈ సెల్స్, బ్రెయిన్ సెల్స్ లేకపోతే స్పైనల్ కార్డ్ సెల్స్ డీజనరేట్ అవుతాయి. అమ్మ డీజనరేషన్ అంటే కణాలు చనిపోవడం. ఆ డీజనరేషన్ కారణం ఏంటంటే మన మెదడుకి కావలసిన ప్రాణం అనేది తగు మోతాదులో సప్లై చేయకపోతే చచ్చిపోతాయి. అదే ఏజ్ అడ్వాన్స్ ఇవన్నీ చెప్తారు, ఇవన్నీ సెనైల్ డీజనరేషన్ ఇవన్నీ. మనం ఏంటంటే ఆ ప్రాణం అనేది కంటిన్యూస్ గా పైకి వ్యతిరేక దశలో గురువాక్యాత్ గురువుపదేశం ద్వారా సుషుమ్న మార్గం గుండా పైకి నడిపిస్తే ఇక్కడ ప్రసరణ బాగా ఉంటుంది. బాగా ఉండే కణాలు చనిపోవడం తగ్గిపోతుంది. సో ఇది ప్రాణాయామం. ఇక్కడ ప్రారంభించిన తర్వాత అది ఇక్కడ ప్రారంభం వెంటనే కుదస్థానికి రాదు, చేయక్కర్లేదు, ఇక్కడే చేయాలి. ఏంటి ఇలాగ చేస్తూ చేస్తూ కిందకి ఎంత కిందకి వెళ్తే అంతవరకు, ఎంత పైకి వెళ్తే అంతవరకు. దానికి ఏంటంటే బాణం వెనక్కి లాగామనుకోండి, ఎంత వెనక్కి లాగితే అంత ముందుకు వెళ్తుంది. అదే విధంగా మన ప్రాణాయం చేసినప్పుడు మొదట ఎక్కడ ప్రారంభిస్తాం అలా కిందకి నొక్కుతూ మీరు కింద నొక్కుతూ మీరు ఆఖరికి అలా చేయక అప్పుడు గుదస్థానానికి వెళ్తాం. సో ప్రాణాయం ఇక్కడ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇక్కడ వరకు వెళ్ళి అవుతాం. మళ్ళీ రాను ఇది కూడా అవసరం లేకుండా మళ్ళీ ఇక్కడికి ప్రారంభం అవుతుంది. ఇది ప్రాక్టికల్గా సాధనాపరుడికి అనుభవం.
ఇది తెలియక ఏంటంటే చక్రాల్లో పడ్డారు. ఈ చక్రాలు అనే పదం ఏంటంటే యాక్చువల్గా వైద్యపరంగా నేనే కాదు, నా శిష్యులు వందలాది మంది డాక్టర్లకు కూడా చెప్పాను, చక్రాలు మీరు ఎక్కడైనా చూసారా ఎనాటమీలో? అవి కావు. లేదు సూక్ష్మ శరీరంలోనే ఎనాటమీలోనే అవి చక్రాలు ఉన్నాయి, అవి కావు. దీనికి మన పరమ గురుదేవులు శివానంద పరమహంస వారు సిద్ధవేదంలోన వారు చాలా ప్రాక్టికల్గా రుజువు చేశారు. అదేమిటంటే అసలు సాధన శరీరము అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ కంఠం పైనే శరీరం, ఇదంతా స్టాండ్. ఇది స్టాండ్, దీంట్లోని చక్రాలు కాదు, ఇక్కడి నుంచి ఇదే. ఇది చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఈ సోకాల్డ్ ఆజ్ఞా చక్రంలోన మన మనసులోన అనేక మార్పులు జరుగుతుంటాయి. ఆ మార్పుల్నే చక్రాలు అన్నారు, షడాధారాన్ని. ఆ షడాధారాలు అంటే ఆ షట్చక్రాలు కూడా మనకి భూమధ్యంలో ఆజ్ఞా చక్రం దగ్గరే మార్పులు జరుగుతుంటాయి. మనలోన ఎనర్జీ పెరుగుతుంటే మనసులో మార్పులు జరుగుతుంటాయి. ఆ విధంగా మనం ఆంతరంగికంగా జ్ఞానం పొందాలి. ఇది మాత్రం ఏంటంటే ఇది మొదట్లో ఇలాగ జరుపుతూ ఉండాలి. ఇంకొక విశేషం ఏంటంటే ఉపదేశం తీసుకున్న ఒక వయసు పెద్దవాళ్ళైనా సరే, ఎంత వయసు అయినా సరే, ఇక్కడ ప్రారంభించేసరికి వాళ్ళకి శక్తి తగ్గడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు చక్రాలు ఇవన్నీ ఏం చెప్పం అక్కర్లేదు కూడా. సో ఆ విధంగా ఏంటంటే ఇది ప్రారంభించంటే చేయగ లోపల మెడికల్ గా మీకు చెప్తాను, నెగిటివ్ ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి శ్వాస బయటగా లోపలికి ఎందుకు వెళ్తుంది? బయటగా లోపలికి వెళ్ళి లోపల ఏదో నెగిటివ్ ప్రెషర్ ఉంటే కదా వెళ్తుంది. ఆ నెగిటివ్ ప్రెషర్ని మనం ఏంటంటే లోపలే మదనం చేస్తుంటే అది ఎక్కువ అవుతున్న కొద్దీ సర్క్యులేషన్ పైకి వెళ్తుంది. సరే, ఇంకొకటి ఏంటంటే అసలు గురువు గారు చెప్పిన రహస్యం ఏంటంటే పుట్టుకతోనే శ్వాస ఎలా ప్రారంభం అవుతుంది అది మీకు తెలియాలి. అదేమిటంటే పుట్టుకతో అందరూ శ్వాస బయటికి వెళ్ళి తీసుకుంటామని అంటారు. మామూలు శ్వాస కానీ కాదు. లోపలికి బయట గాలి లోపలికి వెళ్ళాలనుకుంటే లోపల ఏదో ఖాళీ ఉండాలి కదా, నెగిటివ్ ప్రెషర్ ఉండాలి కదా. కానీ తల్లి గర్భంలో ఉండేటప్పుడు ఆ శ్వాస ఉండదు. అంటే మనకి ఊపిరితిత్తులోనే ఒక రకమైన ద్రవం ఉంటుంది. ఆ ద్రవమే మనం వైద్యశాస్త్రంలో స్వింగోమైలిన్ ఫ్లూయిడ్ అంటాం. అది నిండు ఉంది కాబట్టి శ్వాస లేదు, అది ముందు ఖాళీ అవ్వాలి. అది ఖాళీ అవ్వదా బయట గాలి లోపలికి వెళ్ళదు. అది ఖాళీ అవ్వాలి అనుకుంటే బయట నుంచి ఒక ఒత్తిడి, ఒక ఇంపల్స్ అది మెదడు నుంచి నెరస్ ద్వారా వచ్చి ఊపిరితిత్తుల మీద పనిచేసేది ప్రెస్ చేయాలి. ఆ ప్రెస్ చేసేది మొదట నిశ్వాసము. బయటికి గాలి వదులుతాడు ఫస్ట్, బయట ఆ ద్రవం బయటికి రావాలి. వస్తే అది ఖాళీ అయితే మనలో ఉండే గాలి అరలు ఎంటీ అయితే అవి మన బయట గాలి లోపలికి వెళ్తాయి. సో మొట్టమొదటి ఏంటంటే ఆ మొదటి శ్వాసే నిశ్వాసంతోనే ప్రారంభం అవుతుంది. ఆ మొదటి నిశ్వాసంలోనే సకల బ్రహ్మరహస్యం ఒకటి ఉంది. అదేమిటంటే తల్లి గర్భంలో ఉండే శిశువుకి పూర్వజన్మల జ్ఞానం ఉంటుంది. మనందరం యోగులమే, అందరం యోగులే. పూర్వజన్మల జ్ఞానం, ఏ తల్లి గర్భంలో పుట్టాం, ఎక్కడ చనిపోయాం అన్నీ తెలుసు. ప్లస్ ఏంటంటే ఈ చేతులు కాళ్ళు కదలిక లేక తల్లి గర్భంలో బాధపడుతూ ఆ ఈశ్వరుని ప్రార్థిస్తూ తండ్రి నన్ను బయటపడి నేను ప్రార్థిస్తాను. కానీ ఈ మొదటి శ్వాసతోనే ఆ జ్ఞానం పూర్వజన్మ జ్ఞానం అంతా పోతుంది, మాయలో పడిపోతాడు. మాయ అంటే మొట్టమొదటి నిశ్వాసంతోనే మాయ ప్రారంభం. గర్భమే జపయోగి గిరిపరఖాయ మాటి అని రామ్ ప్రసాద్ సేన్ అని కలకత్తా యోగి చెప్పారు. వారు గర్భంలో అందరు యోగులే. ఎప్పుడైతే బయటకు వచ్చారో భూమి మీద పడ్డారో మట్టి కరిచారు, సుమారు మాయలో పడ్డారు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు జరుగుతోంది. మళ్ళీ ఆ పూర్వస్థితులకు వెళ్ళాలనుకుంటే గురువాక్యాత్ సుషుమ్నాయా ఇలా తీసుకువెళ్ళాలి. అది సైంటిఫిక్. అంటే ఇంకేంటి మీరు అంటే అదే అంటే ఈ ప్రారంభ దశలో మీరు ఏదైతే చెప్పారో అండి, అంటే వాళ్ళకి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ముందు నిశ్వాసంతో ప్రారంభమైంది, మళ్ళీ ఉచ్ఛ్వాసంలోకి ఉత్తు అంటే పైకి, నిత్ అంటే కిందకి. ఇప్పుడు ఉత్తు అనే పైకి దానికి ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఓంకారం. ఓంకారం అంటే ఓ అని అంటున్నారు కదా, ఆ ఓంకారం అంటే ఇది కాదు వీళ్ళు అనుకునేది. పూర్తిగా లోకం అంతా కూడా భిన్నం. ఏంటంటే అనుభవం మీద చెప్తున్నాను, తర్వాత శాస్త్రం గురుబోధ. అదేమిటంటే అసలు ఓంకారానికి నిర్వచనం అధర్వ శిఖోపనిషత్తులు చెప్పడం. సకృ చరిత మాత్ర సయేష ఓర్ధం ఉన్నావతి చోంకార అని గురువుగారు తీసుకొచ్చారు ఉపనిషత్తులోంచి.
ఒకసారి పైకి చెరింపు చేస్తే దాని అంతటి పైకి ఏదైతే వెళ్తుందో అది ఓంకారం అని అన్నారు. ఆ పైకి వెళ్ళాలనుకుంటే ఇక్కడ నాభి దగ్గర గుదస్తా దగ్గర కఫం ఉంది, బరువు ఉంది. ఆ బరువు తొలగించేది అది పైకి వెళ్ళదు. అది తొలగించాలనుకుంటే వేడెక్కించాలి. వేడెక్కించాలనుకుంటే పైకి వెళ్ళే ప్రాణాన్ని తీసుకొచ్చి ఇందులో కలపాలి. ఇది వేడెక్కించాలి. ఇది కలిపి అప్పుడు అపానం ప్రాణంలో కలుస్తుంది. అదే శ్రీకృష్ణ పరమాత్మ 4వ అధ్యాయం చెప్పారు. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతిరుద్భా ప్రాణాయం పరాయణ అని వారు ఆ సైన్సే చెప్పారు. కాబట్టి ఏంటంటే మనం ఈ విధంగా లోపల నుంచి అది క్లీన్ చేసుకుంటూ వేడెక్కించు పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళేది ప్రాణాయం కానీ బయటి గాలి తీసుకొచ్చి లోపలికి ఉండించేది ప్రాణాయం. అది అప్పుడు వచ్చే శబ్దమే నిజమైన ఓంకారం అంటారు కదా. అదే ఆ శబ్దం ఎలా ఉంటది గురుగారు? శబ్దం ఇప్పుడు ఏదైనా ఘర్షణ జరిగింది కదా అంటే అది రహస్యం నీకు తెలుసు, అది అభ్యాసం చేస్తున్నట్టు. కానీ పబ్లిక్ గా మాత్రం అది రహస్యంగా చెప్పకూడదని ఉంది. అంత తప్పించి ఇంకేం లేదు. ఇది అంత ప్రపంచానికి తెలియజేయాలని ఉంది. కానీ అదొక్కడు మాత్రం ఆ బ్రహ్మ విద్య ఉపదేశం మాత్రం అది రహస్యంగా ఉంచుతున్నారు. అది గురువు గారు చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూష వివాచ్యం నచమాం యో అభ్యసూయతే అని 18వ అధ్యాయంలో చెప్పారు. ఇది రహస్యమైన విద్య. భక్తి లేని వాడికి, సేవ చేయని వాడికి, లేకపోతే బ్రహ్మ దైవం అంత నమ్మకం లేని వాడికి, విశ్వాసం లేని వాడికి చెప్పొద్దని ఉంది. సో మనం బహిర్గతం చేస్తే ఏమవుతుందంటే కొన్ని అర్హత లేని వాళ్ళు కూడా నేర్చుకుని, నాస్తికులు కూడా నేర్చుకుని వాళ్ళు దీన్ని నిర్వీర్యం చేస్తారు. దీనికి ఏంటంటే బ్రహ్మ విద్యకి ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే గురు శిష్య సంబంధం ఆ విధంగానే నేర్చుకోవాలి అంతే. అంటే ప్రతి మానవుడు కూడా ఎన్నో జన్మల్లో ఎంతో యోగ సాధన చేసి ఈ జన్మ తీసుకుని ఉండొచ్చు కదా. మరి ఆ యోగ సాధన యొక్క ప్రభావం వీళ్ళల్లో ఏ గురువు ఉన్నా లేకపోయినా కూడా వీరికి ఆ జ్ఞానం వచ్చే అవకాశం లేదండి. లేదు. అదే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అసలు మానవ జన్మ ఎందుకు ఇచ్చాడు? మానవ జన్మ ఎత్తడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి తెలుసా? ఈ జీవుడు 84 లక్షల జీవరాశులు ఎత్తుతూ జన్మలు ఎత్తుతూ 84 లక్షల జన్మలు ఎత్తుతూ ఒక ఛాన్స్లోనే మళ్ళీ మానవ జన్మ ఎత్తాడు. ఈ మానవ జన్మ ఎత్తడానికి పూర్వజన్మ యోగం చేశాడు అనేది గ్యారెంటీ లేదు. అదే సైకిల్, రొటీన్ సైకిల్లో వస్తుంది అది. ఇప్పుడు మామూలుగా చెప్తుంటారు చూసారా, డార్విన్ సిద్ధాంతం, ఇవన్నీ ఈ చిన్న చిన్న సిద్ధాంతాలు. కానీ అసలు సిద్ధాంతం ఏంటంటే అది మొత్తం అంటే ఈ సృష్టి ప్రళయాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే తనకు తానుగా ప్రయత్నం చేయనంత వరకు కూడా ఏంటంటే ఆ బ్రహ్మ భవనాల్లో ఒక పునరావృతం అర్జున మా ఉపేక్షిత కౌంతే పునర్జన్మ విద్యతే. అందుకే భగవద్గీత ప్రమాణం అంటాను నేను. బ్రహ్మలోక పర్యంతం ఎక్కడికి వెళ్ళినా సరే మళ్ళీ తిరిగి రావాల్సిందే. మా ఉపేక్షిత కౌంతే పునర్జన్మ. నన్ను ఎవరైతే ఆరాధన చేసి తెలుసుకుంటారో వాడు ఎత్తక్కర్లేదు. అయితే నేనెవరు? అది ప్రశ్న. అందువల్ల ఒకటి ఏంటంటే ఈ 84 లక్షల జీవరాశి సైకిల్లోనో ఒక ఛాన్స్లో మానవ జన్మ వస్తుంది. వాళ్ళు ప్రయత్నం చేయరు. చేయాలంటే మళ్ళీ అనేక కర్మలు చేయాలి, మళ్ళీ గురువుల దగ్గరికి వెళ్ళాలి. అలా వింటుంటే ఒక దశలోన సత్కర్మ పరిపాకతో భునాం జన్మనామంతే నృణాం మోక్షేక్ష జాయితే తదా సద్గురుమాశ్రిత్య చిరకాల సేవయాత్ బంధాత్ మోక్షాత్ కశ్చిత్ ప్రయచ్చతి అని పైంగలోపనిషత్తు చెప్తుంది. అందుకే ప్రమాణాలు. ఇప్పుడు నా నిర్ణయం మన ఇంకెవరో నిర్ణయం కాదు. ఇది అనుభవించిన జ్ఞానులు ఋషులు చెప్పింది. ఇది ఒక సిస్టమేటిక్ గా చెప్పారంట. నువ్వు మానవ జన్మ ఎత్తిన తర్వాత దేవుడి కోసం ఏదైనా ప్రయత్నించే. యోగమే అనేది చేయక్కర్లేదు. అది మెచ్యూర్ అయితే నువ్వు చేస్తావు. కనీసం భగవత్ చింతన, భగవంతుడు ఉన్నాడు అని బట్టి మీరు ఏ పనైనా చేయండి. అది దాంట్లో ఒక పుణ్యం ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది. ఈ నది స్నానాలు దాన్ని ఎందుకు పెట్టారు? అలా చేయగా మనలోన ఒక రకమైన వివేకం ఉదయిస్తుంది. ఏంటి ఇదంతా బయట చేయడమే కదా, నాకేంటి భగవంతుడు ఏంటి, మోక్షం ఏంటి అని దానిలో వివేకం రావాలి. సత్కర్మ పరిపాకతో బహునాంజనం మోక్షేక్ష జాయిత. అప్పుడు మోక్షం కావాలని కోరుకుంటాట. తదా సద్గురుమాశ్రిత్య. అప్పుడు గురువు దగ్గరికి వెళ్ళి బంధాత్ మోక్షాత్ కశ్చిత్ ఎవరు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఏంటంటే ఇలాగ ప్రయత్నం చేసిన వాళ్ళు ఒక జన్మలోన యోగం గురువు ద్వారా పొందినా కూడా పూర్తిగా సిద్ధి పొందకపోతే చనిపోతాడు. చనిపోయిన తర్వాత యోగ భ్రష్టు అయిపోతాడు. ఇది భగవద్గీత 6వ అధ్యాయం. యోగ భ్రష్టోభిజాయిత అన్నారు. సో యోగ సాధన చేసి సిద్ధి పొందకపోయినా సరే తను చనిపోయి యోగ భ్రష్టుడై పుట్టి మళ్ళీ గురువు దగ్గరికి వస్తాడు. ఇది 2వ తరగతి. మొదటి తరగతి సామాన్య మానవ జన్మ. అది అలా పోతూనే ఉంటుంది. మిగతా పురుగులు అన్ని పుట్టినట్టు పోతున్నది. ఈ 2వ జన్మ ఏంటంటే యోగ భ్రష్టుడై పుడతాడు. మళ్ళీ యోగ భ్రష్టులో 2 రకాలు. మళ్ళీ 2 రకాలు అంటే ఏంటంటే
ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ శిత్వా శాశ్వతి సమాహ సూచనాం శ్రీమతాంగే యోగభ్రష్టోభుజ అయితే అన్నారు 6వ అధ్యాయం. అంటే సాధన చేస్తూ కొన్ని ఆకర్షణ పడి ఏంటి కోరికలకి ఆకర్షణ పడి భ్రష్టు అయిపోతాడు. అయినప్పటికీ కూడా చిరకాలం భోగాలు అనిపించే లోకాలకు వెళ్ళి మళ్ళీ శుచిమంతుడు శ్రీమంతుడి ఇంట్లో పుడతాడట ఒక యోగభ్రష్టుడు. ఇంకా రెండో వాడు ఏంటంటే సాధన చేస్తున్నాడు కానీ ప్రారంభవశాత్తు శరీరం నిలుపుకోలేకపోయాడు. అప్పుడు ఏంటంటే మళ్ళీ డైరెక్ట్ గా ఇంకొక తల్లిదండ్రులు గురువులు ఉండే కొడుకులో పుడతాడు. అథవా యోగినామేవ కులే భవత ధీమతాం ఏతద్ధి దుర్లభతం జన్మ లోకే జన్మ ఇది దృశ్యని 6వ అధ్యాయంలో 2 కేటగిరీ చేశారు. సో యోగ భ్రష్టులయ్యి పుట్టిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చనిపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మానవ జన్మే ఏంటి. కానీ వీళ్ళు 84 లక్షల వాళ్ళ గ్యారంటీ లేదు. వాళ్ళు ఏంటంటే ఆశ్రయం యోనిమాపన్న మూఢా జన్మని జన్మని మామ అప్రాప్య కౌంతి తతోయాంత అధమాంగితం ప్రహారాజ్యాలు ఏంటంటే ఈ అసురయోనుడు పుట్టిన వాళ్ళు అలా చనిపోతూనే పుట్టుతూనే ఉంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసుకోరు. అందుకనే ముక్తి నాస్తి గురువు వినా. ఇప్పుడు మనలో ఏం జరుగుతుందో మనకి తెలియదు, మీలో ఏం జరుగుతుందో ఇంకొకటి చెప్పాలి. మనలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏం జరుగుతుందో తెలియాలంటే ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు శ్వాస కిందకి ఎక్కువ పోతుంది పైకి తక్కువ వెళ్తుంది అనేది మనకు అందరికీ జరుగుతుంది. కానీ ఇంకో గురువు చెప్పారు నాయన ఇలా జరుగుతుంది ఆలోచించు, అది రివర్స్ ఎలా చేయడం నేను చెప్తాను. సో ఇవన్నీ కూడా గురువు ద్వారా రావాలి. చూసారా, అందులో ఎవరికి వాళ్ళు మోక్షం పొందలేరు. అంటే గురుగారు ఇప్పుడు మనం ఈ కొండనాలకు వెనక నుంచి ఈ ప్రాణాయామం ఏదైతే స్టార్ట్ చేసామండి, చేసిన తర్వాత ఈ ప్రాణం సుషుమ్నాలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది? ఇది ఒకటి అందరూ అడుగుతుంటారు, సుషుమ్నలో ప్రవేశించినట్టు ఎలా తెలుస్తుంది, ఎప్పుడు తెలుస్తుంది? దీనికి ఏంటంటే అసలు దీని రహస్యం ఇడా పింగళ సుషుమ్న అని విన్నారు కదా. ఇడ అనేది మనకి ఎడం ప్రక్కన ఉంది. దానికి మెడికల్గా పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్, పింగళ అంటే సింపథిక్ నర్వస్ సిస్టమ్, మధ్యలో సుషుమ్న అంటే స్పైనల్ కార్డ్లో నుండి ఆ సెంట్రల్ కెనాల్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్ సుషుమ్న. యాక్చువల్గా ఏంటంటే లోపల సుషుమ్నాలోని శక్తే ఈ 2 వైపులా వస్తుంది. 2 వైపులా వస్తుంది. ఒకవైపు ఇటు ఉంటుంది, ఒకసారి ఇటువైపు మారుతుంటుంది. ప్రవేశించడం అంటే అర్థం ఏంటి? అది ఎప్పుడు ఉంది కదా అందులో. ఈ 2 క్లోజ్ చేసి అక్కడికి వెళితే మనం ప్రవేశించడం అంటాం. ఏమి ప్రవేశించడం అనేది ఎంటికా లేదు, సుషుమ్నా నుంచి వచ్చిందే ఈ 2కి. కాబట్టి ప్రవేశించడం అర్థం ఏంటి? ఈ 2 వీటి తాలూకా శక్తిని ఉడికి మీదకి వెళ్తుంటే అందులోకి ప్రవేశించినట్టు మనం భావిస్తాం. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, మీరు ఇంకా 1000 ప్రశ్న కూడా నేనే వేస్తాను. చెప్పండి. అదేమిటంటే చాలా మంది బ్రహ్మరంధ్రం తెరవాలి, బ్రహ్మరంధ్రం తట్టాలి అని రకాలుగా దశవరంధ్రం లేకపోతే అనేక రకాలుగా మనం అని అనుకుంటాం. కానీ మెడికల్గా నేను న్యూయార్క్లోన డాక్టర్ భక్తవత్సల్ అని ఆయన సైకాట్రిస్ట్, ఆయన నాకు శిష్యులు అయ్యారు. ఆయన ఇదే ప్రశ్న వేశారు, గురువు గారు అందరూ బ్రహ్మరంధ్రం ప్రవేశించారంటారు, మరి ఏమిటి దీని క్లారిఫికేషన్ అడిగారు. అంటే నేను అన్నాను, మెదడులోన సెర్బ్రో స్పైనల్ ఫ్లూయిడ్ మేరు ద్రవం ఉంటుందని మీకు తెలుసు, అది అన్ని నాడుల్లోకి ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు బ్రహ్మరంధ్రం అక్కడే ఖాళీ ఉంటుందా అని అడిగాను. ఏంటి ఆ బ్రహ్మరంధ్రం అంటే వెన్ను, ఇది స్పైనల్ కార్డ్ ఉంది కదా, దానిపైన మెడులా ఆబ్లాంగేటా, మిడ్ బ్రెయిన్, పాన్స్ మిడ్ బ్రెయిన్ అని 3 బ్రెయిన్ స్టెమ్ ఉంది. ఆ మధ్యలో సన్నని రంధ్రం ఉంటుంది. వెన్ను పాములకైతే సన్నన గొట్టం ఉంటుందో అది కూడా సన్నని గొట్టం ఉంటుంది. ఆ సన్నన గొట్టం ఆ బ్రెయిన్ స్టెమ్లో ఉండే గొట్టం పేరు ఊర్ధ్వ సుషుమ్న. ఈ కింద ఉండేది అధో సుషుమ్న. ఈ అందరూ చేసే సాధనలన్నీ కింద అధో సుషుమ్నలోనే. ఊర్ధ్వ సుషుమ్నలోకి వెళ్ళడానికి కొంత అనుభవం కావాలి, గురుబోధ కావాలి, దానికి ఎంతో రకాలుగా అన్ని రకాలు నేర్చుకోవాలి. అది అయిన తర్వాత ఈ గొట్టం నుంచి మళ్ళీ ఇక్కడ 3వ థర్డ్ వెంట్రుకలు అంటారు. ఆ థర్డ్ వెంట్రుకల్లోకి ఓపెన్ అయ్యే రంధ్రం పేరే బ్రహ్మరంధ్రం. కానీ వేదాంతలు ఇక్కడ కూడా బ్రహ్మరంధ్రం అంటారు. దానికి ఆ సందర్భంలో చెప్పిన బ్రహ్మరంధ్రం వేరు, ఇది వేరు. యోగికి ప్రాక్టికల్ చేయవలసింది ఇక్కడ. సో ప్రవేశించడం ఏమిటి కొత్తగాను, అది అట్టించడం వస్తుంది. అది ఎప్పుడు అది వస్తే ఇవన్నీ పనిచేస్తున్నాయి. సో మళ్ళీ ప్రవేశించడం ఏంటి, అది ఖాళీ అయిందా? కాదు. దానికి ఏమిటంటే ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఏంటంటే నదికి ఆనకట్ట కట్టి అక్కడ రిజర్వాయర్ తయారు చేసిన తర్వాత ఆ ఎత్తు నుంచే కిందకి పంపిస్తారు జలపాతం ద్వారా, అది ప్రొడ్యూస్ చేస్తారు.
దానికి ముందు ఏంటంటే ఒక పవర్ కెనాల్ అని ఒకటి ఉంటుంది ఇక్కడ సీలేరు అవన్నిట్లో. సో జలపాతం అని అంటే ఆ రిజర్వాయర్ నుంచి ఈ పవర్ కెనాల్ ద్వారా వాటర్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎంత పడితే ఇక్కడ విద్యుత్ తయారవుతుంది. ఏమి ఇది రిజర్వాయర్. మన వెన్నుపాములోని కిందకి వచ్చేది అది పవర్ కెనాల్. అది ఫ్లో అవుతుంది కిందకి. ఇప్పుడు మన ప్రవేశం అంటే అర్థం ఏంటంటే ఈ పవర్ కెనాల్లో ఉండే వాటర్ రివర్స్ లో ఇక్కడికి పంపించాలి. రివర్స్ పంపించేటప్పుడు ఒక తరంగం వ్యతిరేకంగా వెళ్తుంది. ఆ తరంగం ఎప్పుడైతే బ్రహ్మరంధ్రం తడుతుందో అప్పుడు ప్రవేశించినట్టు అర్థం. అంతే తప్పించుకుని అక్కడ ఏం లేదు. చూసారా? అంతకు నేనేంటంటే క్లారిఫికేషన్ ఇవ్వాలి. బయట వాళ్ళు అనేక రకాలుగా చెప్పుకోవచ్చు కానీ మెడికల్ గా అనుభవం ద్వారా ఐ షుడ్ క్లారిఫై ది వరల్డ్. అర్థమైందా? సో ఆ విధంగా ఏంటంటే వెళ్ళేటప్పుడు ఏంటంటే శబ్దం వస్తుంది. మరి ఆ శబ్దం అనేది ఏంటి అర్థం? ప్రాణం పైకి వెళ్తుందని అర్థం. అది బ్రహ్మరంధ్రంలోకి ఆ వేవ్ వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ ఎక్కువగా అది సర్క్యులేట్ అవ్వాలి. మెదడులో చుట్టూ సర్క్యులేట్ అవ్వాలి. దానికే గిరి ప్రదక్షిణం అంటే ఇది కాదు ఇది నాయన బయట కాదు అని కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను. గిరి అనేది ఇది. గిరి అంటే కదలనది, అచలం. ఇది కదలనది, ఇదంతా కదిలేది. ఇందులోంచి ప్రాణశక్తిని ఈ పవర్ కెనాల్ నుంచి రిజర్వాయర్లోకి తీసుకువెళ్ళి తీసుకువెళ్లే ముందు మెదడులోన మనకు 3 పొరలు ఉంటాయి. మెదడు పైన అందులో రెండో పొర అంటే జురామీటర్, ఎరక్నాడిమీటర్, పయామీటర్ 3 పొరలు ఉన్నాయి. ఆ రెండో పొరకి మూడో పొరకు మధ్యలోని మేరుద్రవం ఉంటుంది. అది బ్రెయిన్ చుట్టూ ఉంటుంది. బ్రెయిన్ లోపల ఉంటుంది, స్పైనల్ కార్డ్ లో ఉంటుంది. మనం ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు అది మీదకి వెళ్ళేది తిరుగుతుంటుంది. తిరగడం అంటే ఏంటి? మెదడులో ఉండే మలినాలు, కఫం అదంతా తీసుకొని వేడికి ఏంటంటే అది దగ్ధమై మిగతా మలినాలంతా కూడా మళ్ళీ మూత్రపిండం ద్వారా పోతాయి. అంతవరకు ఇది చెయ్యాలి. సో అది గిరి ప్రదక్షిణం. చూసారా? ఇది మోక్షం పొందేది లోపల కానీ బయట కానే కాదు. అంటే గురుగారు ఇప్పుడు సహజంగా భగవంతుడు పరమాత్మ ఇచ్చినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దానికి వ్యతిరేక దిశలో చేయడం ద్వారా మన లోపల మానసికమైనటువంటి సమస్యలు రావడం కానీ శారీరక సమస్యలు రావడం కానీ జరుగుతుంది. భగవంతుడు ఇచ్చింది మనకి క్రిందకు వచ్చి ఈ సృష్టిలోకి వచ్చి ఏంటి భౌతికంగా నశించమని భగవంతుడు ఇవ్వలేదు. అందరూ అనుకున్నది అంటే అది సహజంగా జరుగుతుంది కదా, దానికి మనం వ్యతిరేకంగా వెళ్ళడం ఏమిటి అని అనుకుంటారు. సహజంగా జరిగేది ఏంటంటే సృష్టికి సహజం కాదు, లయం జరగాలి. మనం కిందకు వచ్చి మాయలో పడి సృష్టిలోకి వచ్చాం. ఏంటి అది భగవంతుడు కాదు, మనలోనే జరుగుతోంది. నీవు ఎక్కడ డిఫెక్ట్ జరుగుతుందో అది గ్రహించాలి. అది గ్రహించే స్థితి నీకు లేకపోతే గురువు ద్వారా నేర్చుకోవాలి. గురువు ద్వారా నేర్చుకుని ఆ విధంగా వెళ్ళాలి. కానీ సహజం అంటే కిందకి రావడం సహజం కాదు. దీనికి 3వ అధ్యాయం భగవద్గీతలు ఉంది. అదేంటి? సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్రద్ధ ఏషవోస్తిష్ట కామధుక్ అని 3వ అధ్యాయం చెప్పారు. ఏంటంటే బ్రహ్మ మనల్ని సృష్టించి మరల తిరిగి ఈ పైకి వెళ్ళే మార్గం కూడా ఆయన ఇచ్చారు. ఈ మార్గం ద్వారా మీరు అభివృద్ధి చెందుడు అని 3వ అధ్యాయం ఉంది. అంటే సహజం అంటే అర్థం ఏంటంటే కిందకి పడి నశించి జన్మలెత్తి ఇలాగెత్తమని కాదు సహజం. ఏంటి అది సృష్టిలో ఏంటంటే సృష్టి అంటే అర్థం ఏంటంటే లేనిది. సృష్టి అంటే అర్థం ఏంటి? లేనిది. లేనిది ఉన్నట్టుగా జరుగుతుంది మనలో. ఆ ఉన్నట్టుగా జరగడానికి కారణం ఏంటంటే మనం ఈ శ్వాస అనేది కిందకి రావడం వల్లే సృష్టిలోకి వస్తున్నాం. నిశ్వాస భూతామే విష్ణుర్ వేదా జాత సువిస్తరా అని ముక్తికోపనిషత్తులోన శ్రీరామచంద్రమూర్తి నా యొక్క నిశ్వాసంలోనే ఈ సృష్టి అంతా జరుగుతుంది అని చెప్పారు. సృష్టిలోని జ్ఞానం లేదు. సృష్టి లేనిది ఉన్నట్టుగా భావించడమే అసలు అజ్ఞానం. కాబట్టి ఉన్నది ఏంటంటే లేనిదని గ్రహించడమే. ఆ లేనిదని గ్రహించాలంటే మళ్ళీ మీదకి వెళ్తేనే లేనిదని గ్రహిస్తాం. అది సహజంగా వెళ్ళాలి. అంతే తప్ప కిందకు వచ్చి మన వ్యతిరేకం వెళ్ళడం అంటే ఆయన సృష్టి వ్యతిరేకం కాదు, నీలోనే జరుగుతోంది. అక్కడ ఎక్కడైతే లోపం ఉందో గ్రహించి సవరించుకో. గురువు ద్వారా సవరించుకుని వెళ్తే అప్పుడు సహజ మార్గంలోకి వెళ్తాం. అంటే ఈ సిద్ధ విద్యా సాధన ద్వారా మీరు చెప్పి బ్రహ్మ విద్యా సాధన ద్వారా అవును ఏ విధంగా మోక్షం పొందవచ్చు గురు? మోక్షం అంటే ఏంటి? అది ఒక ప్రశ్న. మోక్షం అనేది కూడా అది ఒక లూజ్ వర్డ్. మోక్షం అంటే అర్థం ఏంటి? మోక్షం అంటే ముక్తి, విముక్తి. అంటే ఏదో బంధింపబడిన దాని నుంచి విముక్తి పొందడం అనేది మోక్షం. ఏమిటి బంధింపబడ్డాం? ఎలా బంధింపబడ్డాం? దేనితో బంధింపబడ్డాం? దేనితో బంధింపబడ్డాం అనేది తెలియాలి. అదేమిటంటే
దానికి ఇంద్రియ బధ్యతే జీవ ఆత్మ నైమిష బధ్యతే అని మనుస్మృతితో చెప్పింది. ఇంద్రియ బధ్యతే జీవ, మనం ఎప్పుడైతే మన ప్రాణము మనసు మన మనసుని తీసుకొచ్చేది మన శ్వాస, అది ఎప్పుడైతే వచ్చిందో ఇంద్రియాల ద్వారా అది వ్యాప్తం అవుతుంది. వ్యాప్తమైంది ఎప్పుడో అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఆ విధంగా మనం బంధింపబడ్డాం. మరి మోక్షం అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇంద్రియాల నుంచి విరమణ కావాలి. కిందకు వస్తే ఇంద్రియ వశం అవుతాం, అది పైకి వెళ్తే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఆ పైకి వెళ్ళేది ఏంటి? ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీత శివగీత అంటే నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడం అనేదే మోక్షం. తెలుసుకోవడం అంటే ఎలానూ నీ అంత నువ్వు తెలుసుకోలేవు, నువ్వు ఎలా బంధింపబడవాలో పడ్డావో తెలుసుకోవాలి. దాన్ని అనుసరించి ముక్తి పొందాలి. అంటే శ్వాస బయటకు వస్తే ఇంద్రియ బంధువు అవుతాడు, అదే శ్వాసను మీద తీసుకెళ్తే ఇంద్రియాల నుంచి విముక్తి కలుగుతుంది, అది మోక్షం. ఈ శరీరంలో శ్వాస లేకుండా పూర్తిగా శవం అయిపోయిన తర్వాత వానికి సహజంగానే ముక్తి దొరుకుతుంది. అదేంటి అర్థం? దానికి అది కూడా అనుకుంటారు చాలా మంది. చనిపోవడం అంటే అర్థం ఏంటి? చనిపోవడం శరీరం నుంచి ప్రాణం వెళ్ళిపోవడం. వెళ్ళిపోయిన తర్వాత ఊరుకుంటుంది అది, అది వెళ్ళిపోతుంది, ఇది కుళ్ళిపోతుంది. అవునా? ఇది కుళ్ళిపోతుంది, అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తుంది? సూక్ష్మ శరీరంతోనే ఇంకో శరీరంలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మన ప్రయత్నం చేయకపోతే అక్కడ విడిచిపెడుతుంది. ఇలాగ విడిచిపెట్టడమే పునరపి జననం జఠరేసేను. సో ఈ విధంగా మనం ఈ జన్మలు ఎత్తుతూనే ఉన్నాం కానీ ఏంటి అది ముక్తి పొందలేదు. సూక్ష్మ శరీరంతో ఉంటాడు ప్రతి జీవుడు చనిపోయినప్పుడు, కానీ బయటికి పోకూడదు. బయటికి పోకపోతేనే ముక్తి తప్పించు, కానీ చనిపోతే మరి ముక్తి ఏంటి? అది అలాగే మీరు విముక్తి అని అనుకుంటున్నారు అందరూ. దానికి ఏంటంటే కబీరు, మహాకవి కబీరు, మహాభక్తు జ్ఞాని, వారు చెప్పారు, మరతే మరతే జగ్మరా నా మర్నా జానా కోయ్ ఐసా మర్నా జోమరే రాము ద్వారే జోమరే నా మర్నా హోయ్ అని వారు చెప్పారు. అందరూ చనిపోతున్నారు, కానీ ఎలా చనిపోవడం ఎవరికి తెలియట్లేదు. ఈ విధంగా చనిపోతే మళ్ళీ తిరిగి చనిపోనక్కర్లేదు అని అన్నారు. అంటే ఇలాగ చనిపోయి వెళ్ళిపోతున్నాం, కానీ ఈ బయటికి పోకుండా నతస్య ప్రాణ ఉత్క్రామంతి అత్ర ఇవ సమవలీయంతి అని ఉపనిషత్తు చెప్తుంది. ఆ ప్రాణం బయటికి పోకూడదు. బయటికి పోకుండా చేసేదే ప్రాణాయామం. ఇది మామూలుగా అయితే ఇది ఎలాగో దీని ప్రయత్నం ఎందుకు? చనిపోతున్నాం, చనిపోయి మళ్ళీ పుడుతూనే ఉన్నాం, బయటికి పోకూడదు. దీనికే బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్పారు, ఏమనంటే పురశ్చక్రే ద్విపద పురశ్చక్రే చతుష్పద పురశ్చ పక్షీభూత్వ పురః పురుషావిషయేత్ అని బృహదారణ్యక ఉపనిషత్తులు 108 పెద్దది ఇది. దాంట్లో చెప్తున్నారు ఏంటంటే ప్రతి జీవుడు కూడా ఈ ద్విపాద జంతువు చతుష్పాద జంతువు అని ఉన్నారు. ఈ జంతువులు ఏంటంటే అవి పక్షీభూత్వ, పక్షం అంటే రెక్కలు గలది, అంటే జీవుడు అనే పక్షికి 2 రెక్కలు ఉన్నాయి, ప్రాణ అపానాలని. ఈ ప్రాణాపాన రెక్కలు ఉన్నంత వరకు శ్వాస ఆడుతూనే ఉంటుంది. ఏమి ఇప్పుడు మనం ఈ చనిపోయినప్పుడు ఏంటంటే ఈ రెక్కలు ఎక్కడ అణిగిపోయినా సరే సూక్ష్మ శరీరంలో సూక్ష్మ రెక్కలు ఉంటాయి, అక్కడ వెళ్ళి మళ్ళీ ఆడుతుంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 2 రెక్కల్ని ఈ శరీరంలో ఉంటుండగా ఆడనీయకుండా ఏకం చేయాలి. అపాన ప్రాణయోరైక్యం చిదాత్మానం సమాశ్రయ అన్నపూర్ణోపనిషత్తు. ఈ 2 ఏకం చెయ్యాలి. ఈ ఏకం చేసేది ఏంటి? స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ చక్షుషైవ ఆంతరే భ్రమో ప్రాణాపానం సమోకృత్వ నాసాభ్యంతర కృష్ణ పరమాత్మ చెప్పింది. అది అసలు కృష్ణ పరమాత్మ చెప్పిన సైన్స్ ప్రపంచానికి అర్థం కాలేసారు కదా పండితులకు కానీ ఎవరికి కూడా. చాలా మంది ఏంటంటే అబ్బే ఇంకా మేము అష్టావక్ర గీత చదివాము, ఇవన్నీ యోగం లేదు ఏది లేని చెప్పారని అనేక చెప్పిన వాళ్ళు ఉన్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు, భగవద్ రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, త్రిమతాచార్యులు అందరూ కూడా ఏంటంటే భగవద్గీతకి భాష్య రాశారు. అంటే ఏంటి? వారు చెప్పింది ఎవరు? సాక్షాత్ భగవంతుడు. వారు చెప్పిన దానికి తలొగ్గి దాసోహం అయ్యి రాశారు వ్యాఖ్యానం. అదే ప్రమాణం. అది లేకుండా ఏంటి? అది భగవద్గీతని కాదంటారేంటి? సరే ఇది అంతా ఇది పెద్ద మోడర్న్ ఇది వెళ్ళిపోయినట్టు ఏంటి? అదేం అక్కర్లేదండి, సాధన అక్కర్లేదు. జస్ట్ కామ్గా కూర్చో, ఇవేం చేయొద్దు. రమణ మహర్షి అలా కామ్గా కూర్చోమన్నారు. కామ్గా కూర్చొని ఇస్తుందా? నేను ఈ ప్రపంచాన్ని ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవరిని కామ్గా కూర్చొని ఇవ్వదు. అదే కృష్ణ పరమాత్మని అర్జునుడు ప్రశ్నించాడు, కామ్గా కూర్చొని ఇవ్వదు. అధ కేన ప్రయుక్తం పాపం చరితి పురుష అనిచ్ఛన్న వార్షే బలాదేవ నియోజిత అని 3 అర్జునుడు అడుగుతున్నాడు. అర్జునుడు
నేను ఏ పాపం చేయకూడదు అనుకున్నా కూర్చున్నా సరే ఏదో ఒకటి బలవంతంగా నా చేత చేయిస్తా. అదేమిటి అని అడిగారు. అడిగితే కృష్ణ పరమాత్మ చెప్పారు, కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవం మహాసన మహాపాత్మ విద్యేన మిహవైరణం. కామక్రోధాలతో కూడుకున్న రజోగుణ ఒకటి నీలో ఉంటుండగా నువ్వు కామ్గా కూర్చోలేవు, సహజ సమాధిలో ఉండలేవు, ఉండనివ్వదు. ఎందుకంటే అది ఉన్నది ఎప్పుడు నహి కశ్చ క్షణమపి జాతి చకర్మకు కారితే హ్యవశకర్మ సర్వ ప్రకృజైర్గుణై అని 3 అధ్యాయులు చెప్పారు. ప్రతి ఒక్క జీవుడు కూడా ప్రతి క్షణము కూడా కర్మ చేయకుండా ఉండలేడని చెప్తున్నారు. ఉండలేడని వారు చెప్తుంటే నువ్వు కామ్గా కూర్చో, ఏం చేయొద్దు, నీకు అన్ని అది అలే జరిగిపోతుంది, నువ్వు గమనించట. ఇది అంతా జరిగిపోతే నువ్వు గమనించే స్థితిలో నువ్వు ఉన్నావా? నీవు కూడా అందులో చేరుతావు. ఎందుకంటే నువ్వు ప్రకృతికి వశమై ఉన్నావు, ప్రకృతి మాయకి వశమై ఉన్నావు. మాయకి 2 విక్షేపం ఆవరణ 2 ఉన్నాయి, రజోగుణం తమోగుణం 2 ఉన్నాయి. అది నువ్వు వశమై ఉంటుండగా నువ్వు కామ్గా కూర్చుంటావు. వీళ్ళందరూ ఈ కబుర్లు చెప్తున్నారు ఇంప్రాక్టికల్ గా. అందుకనే భగవద్గీత ప్రమాణం. భగవద్గీతలో ప్రతి ఒక్క డిఫెక్ట్ ఎక్కడుందో వారు పాయింట్అవుట్ చేసి చెప్పారు, దానికి రెమెడీ కూడా చెప్పారు. ప్రశాంత మనస్సంశయనం యోగినం సుఖమత్వం ఉపైతి శాంతరేశం బ్రహ్మభూతమ కలుషం ఆరోగ్యం చెప్పారు. ఈ రజోగుణ శాంతించాలంటే యోగం చేయి. ప్రశాంత మనస్సంశయం యోగినం సుఖమత్వమైన సుఖం పొందాలంటే మనసు ప్రశాంతి కంటే ఉపైతి శాంతరజసం. రజోగుణ శాంతించాలి అంటే ప్రాణాంజలి. బ్రహ్మభూతమ కల్మషం కల్మషరహితని బ్రహ్మస్వరూపుడు అవుతాడు ఒక్క యోగం ద్వారా. ఆ యోగం ఏం చేస్తుంది? చలించిన మనసుని నిశ్చలం చేస్తుంది. చలించింది ఎప్పుడు? కోరికలు ఇవన్నీ ఉంటాయి. ఈ శ్వాస బయటకు పోతుంటూ మనసు బయటకు పోతుంటూ కాముగా కూర్చోవడం ఎలా సాధ్యం? ఇది ప్రపంచానికి తెలియాలి. ఇది తెలియకుండా ఏంటంటే నేను డిజైన్ చేసిన నువ్వెవరు ఏంటి, నాకు మరి నాకు గురువు అక్కలేదు శాస్త్రం అక్కలేదు అని ఎంతమంది అంటుంటారే. గురువు శాస్త్రం లేకపోతే నువ్వెవరు? తస్మా శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మకర్తం విహార్సన్. కృష్ణ పరమాత్మ పదార్థంతో ప్రతిదికి శాస్త్రపానం పెట్టు. నువ్వెవరు మధ్యలోనే? నీకు గురు పరంపర ఉందా? నీకు దాని ప్రకారంగా చేస్తున్నావా లేదా? అది చేసి అనిపించి నా గురువు చెప్పారు శాస్త్రం ఇలా ఉందని చెప్పు, అది కరెక్ట్. అది కాకుండా నేను కొత్తగా డిజైన్ చేశాను అంటే కుదరదు. ఏంటి ఈ ప్రపంచం ఏంటంటే నమ్మేస్తుంది, అబ్బో ఈయనేదో పెద్ద కోట్ల మందికి ప్రభావితం చేస్తున్నాడు, ఈయన చెప్పింది కరెక్ట్. అంటే గురుగారు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ప్రాణాయామం చేస్తున్నప్పుడు అంటే ఈ ఇడా పింగళ రెండిటి క్లోజ్ అయిపోయి సుషుమ్నలోకి ప్రాణం వెళ్ళింది. ఈ ప్రాణం అనేది మనం ఎంత కాలం కావాలంటే అంతకాలం ఈ శరీరంలో నిలుపుకోవచ్చా? ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని బయటికి పంపించవచ్చా? ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాణం అనేది ఏంటంటే మన ఈ శరీరంతో నేనున్నాను, ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు మన శరీరంలో ప్రాణం అనేది శ్వాస రూపంలో జరుగుతుంది. నిజానికి ఏమిటంటే సాధన చేస్తూ మన పైకి వెళ్తుండేటప్పుడు ఈ శరీరం నేను కాదు, ఆ ప్రాణమే నేను. ఏంటి నా ప్రాణంలోన నా మనసులో ఈ శరీరం ఉంది. ఏంటి నిలుపుకోవాల్సింది ఏది? శరీరాన్న దాన్న ప్రాణాన్ని. అది నిలుపుకున్నప్పుడు ఈ శరీరం గురించి ఏంటి? ఇది మనం బాహ్యంగా స్పృహతో ఉన్నాం కాబట్టి ఇది నిలుపుకోవచ్చా? ఎంతకాలం స్వచ్ఛందంగా ఉండొచ్చా? స్వచ్ఛంద మరణం పొందొచ్చా? ఇవన్నీ ఇది ఒక బుడగ. ఈ శరీరం అనే బుడగ ఏంటి నీటిలోంచి ఒక బుడగ వచ్చింది, ఎంతకాలం ఉంటుంది? అంటే ఈ సాధన చేయాలంటే ఈ శరీరం ఉండాలి కదా. సాధన చేయాలి. ఒక సాధన దశకెళ్ళిపోయిన తర్వాత నీ మనసులో పరిపక్వత వస్తుంది. ఆ పరిపక్వత ఏంటంటే శ్వాసతో ఉన్నా శ్వాసతో లేకపోయినా శరీరం నేను కాదు, నేను అతీతంగా ఉన్నాను అనేది నీ జ్ఞానపరంగా తెలుసుకుంటే ఈ శరీరం అనేది ఒక బుడగ. ఈ బుడగ ఎంతకాలం ఉంటుంది? ఉంటుంది కొన్నాళ్ళు, తర్వాత ఏమవుతుంది? పోతుంది. అయితే బుడగని ఉంచేద్దామని అందరూ ప్రయత్నం. శరీరం బుడగని నీటిలోంచి వచ్చిన బుడగని శాశ్వతంగా స్వచ్ఛంద మరణం ఎంతకాలం ఉంచుకుందాం అనుకునేదేనా? అది మన తాలూకా అపోహ, తెలుసుకోలేక. ఈ శరీరంలో ఉన్న ప్రాణానికే మనం పరిమితం కాలేదు, అది మనం తెలుసుకోవాలి. సర్వవ్యాపకమైన ప్రాణం నేను, ఆ ప్రాణంలోంచి ఒక బుడగలు వస్తున్నాయి ఇవన్నీ. ఏంటి అందులో ఇదొక బుడగ, అదొక బుడగ, అదొక బుడగ. ఎన్ని బుడగలున్నా పోయినా సరే సర్వవ్యాపకమైన చైతన్యం తేజో రూపంలో అది ఉన్నది. అది పొందడం మోక్షం కానీ ఈ భౌతికంగా దృష్టితో ఉండిపోవడం కాదు. అంటే ప్రాణం అనేది పరమాత్మలో లీనం అయ్యే ప్రక్రియ.
క్రమం ఏ విధంగా ఉంటది గురుగారు? అసలు పరమాత్మ అంటే ఏంటంటే ఇక్కడ ఇది కూడా చాలా మంది అనుకున్నది ఏంటంటే పరమాత్మ జీవాత్మ అని అంటున్నాం. ఏమి పరమాత్మ నుంచి జీవాత్మ వచ్చిందని అంటున్నాం. అసలు పరమాత్మ ఉండే స్థానం కేంద్ర స్థానం ఇక్కడే, జీవాత్మ ఉండే స్థానం కూడా ఇక్కడే. దీనికి నేను సైంటిఫిక్గా ఒక డిజైన్ చేసుకున్నది ఏంటంటే ఇక్కడ కేంద్ర స్థానం నుంచి చుట్టూ ఒక గీత గీసామనుకోండి, ఒక వృత్తం, ఒక చిన్న వృత్తం, దానిపైన మరొక పెద్ద వృత్తం గీసామనుకోండి. ఈ చిన్న వృత్తం అనేది జీవాత్మ, పెద్ద వృత్తం అనేది పరమాత్మ. ఏమి పెద్ద వృత్తానికి చిన్న వృత్తానికి కేంద్రం ఏది? ఇక్కడ. నీవు ఇక్కడ ఉన్నాను, ఇక్కడికని వెళ్ళి చేరావనుకో, చేరితే ఏమని తెలుసుకుంటాము? ఈ చిన్న వృత్తంకే నేను పరిమితం కాలేదు, పెద్ద వృత్తం కూడా నేనే. ఏంటి అయితే జీవాత్మ పరమాత్మ ఐక్యం అంటే అర్థం ఏంటి? చిన్న వృత్తం వేరుగా భావించి నేను చిన్న వృత్తము ఇంకా పెద్ద వృత్తం ఇంకెక్కడో పరమాత్మ ఉందో అందులో ఐక్యం అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ రియలైజ్ అవుతుంటే ఏంటంటే నిజానికి నేను ఎంతవరకు ఈ చిన్న వృత్తంలో ఉండే కేంద్రానికే నేను పరిమితం అయ్యాను. నేను ఆ కేంద్రం దగ్గర చేరుతుంటే నేను చిన్నది కాదు, పెద్ద వృత్తం కూడా నేనే. అది ఐక్యం అంటే. అర్థమైందా? అన్ని అపోహలేనండి. సాధన చాలా మంది ప్రపంచం అంతా పెద్ద పెద్ద స్వామీజీలు కూడా ఏంటంటే వాళ్ళ శాస్త్రం లేకపోతే వ్యాకరణాలతోనే వెళ్తున్నారు, కానీ సాధన చేస్తే అర్థం అవుతుంది. అది ఇప్పుడు మీరు చెప్పిన సాధన ద్వారా వాళ్ళు చేసిన, నేను చెప్పింది కదా అంటే ఇప్పుడు మనకి చెప్పింది దీని ద్వారా మేము తెలుసుకున్నాం కదా. ఓకే, అంటే దీని ద్వారా ప్రారంభం ఏ విధంగా చేయాలో చెప్పారు గురుగారు. కానీ ఈ సాధన చేసే క్రమంలో వచ్చే మార్పులు ఏంటి, వాటిని ఏ విధంగా బయటపడాలి? ఆ మార్పులు ఏంటంటే అసలు మనకి ఈ సాంసారిక బాధలు ఉన్నాయి చూసారా, ఈ బాధలన్నీ దేనివల్ల వచ్చాయి? మనలోన ఆ మానసిక శక్తి, మెంటల్ ఎనర్జీ, అది దౌర్బల్యం, అది కలగబట్టి తగ్గిపోవడం వల్లే మనకి బాధలన్నీ వచ్చాయి. మనం పెంచుతూ ఎనర్జీ పెరుగుతున్నాం సాధన ద్వారా. అది పెంచినప్పుడు ఏమవుతుందంటే యోగీశ్వరుడు అవుతాడు. ఉత్తమ మామూలుగా కాదు, యోగీశ్వరుడే గాని మిగతా వాళ్ళు భక్తీశ్వరుడు, జ్ఞానేశ్వరుడు, ధ్యానేశ్వరుడు అని ఎక్కడ లేదు. ఒక్క యోగీశ్వరుడు ఎందుకన్నారో హీ విల్ ఇంక్రీజ్ ఎనర్జీ. సో మనలో ఆ ఎనర్జీ ఎప్పుడైతే పెరిగిందో ఏంటి, నీ అజ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కోరికలు ఎందుకు కలిగాయి, ఇవి ఎలాగపోతున్నాయని మనకు అర్థమైపోతుంది. అర్థం కాదు, అనుభూతం అయిపోతుంది. స్వయం అనుభూతి, స్వానుభూతం. అది యోగేన గతకామానం భావన బ్రహ్మచక్షసే అని చెప్పారు కృష్ణ పరమాత్మ. మొట్టమొదట ఏంటంటే ఈ శరీరం అనే గూడుగా పరిమితం ఉన్నాం కాబట్టి దీనికి ఒక కోరికలు, దీనికి ఒక ప్రారంభం, కర్మలు అన్నీ ఉన్నాయి. మనం చేస్తూ పోతుంటే అదంతా ఏంటంటే ఇది కాదు, ఇది మన తాలూకా పరిమితి మనసులోనే ఇదంతా ఉంది. నువ్వు పెంచుకున్నావు అనుకో అపరిమితం అయిపోతావు. దానికి కావాలనుకుంటే ముందేంటంటే దానికి పరమాత్మ చెప్తారు 4వ అధ్యాయం, ఏన భూతాన్ని అశేషైన ద్రక్షస్యాత్మన్య అధోమయి అన్న 4వ అధ్యాయం. నీవు సకల చరాచర ప్రపంచం అంతా కూడా యోగ సాధన ద్వారా ముందు నీలో చూడు, తర్వాత ఈ అన్నిటి నాలో చూడు. చూడంటే అర్థం ఏంటి, నువ్వు ఎప్పుడైతే ఇక్కడ చూసో అది అంత కనబడుతుంది. త్రివేణి సంఘం నువ్వు రోజు ఇక్కడ చేస్తుంటే, ఇక్కడ స్నానం చేస్తుంటే ఈ బయట స్నానాలు 100 చేయొచ్చు. ఏంటి నువ్వు లోపలే చేస్తుంటే ఇవన్నీ 100 చేయొచ్చు. చేస్తే అవసరం లేకపోవడం నీకు చేయవలసింది ఇక్కడ. చూసారా, అందువల్ల యోగీశ్వరత్వం, ఈశ్వరత్వం కలుగుతుంది. ఈశ్వరత్వం అంటే ఎనర్జీ. సో యోగం ద్వారానే అది కలుగుతుంది. అది లేకుండా ఎంత విమర్శించినా, ఎంత ధ్యానం చేసినా, ఏమి చేసినా అది అంత కిందనే, ఇదంతా కిందనే. గో ఎబో, పైకి వెళ్ళిపోయి చూడు, అనుభవించు. అది కాకుండా ఏంటంటే ఎవరికి చెప్పేది ఏముంది? ఏంటి విశ్వద అభిరామ వినురవేమ అన్నారు కృష్ణ. ఎవరో వేమన, వారు కింద ఈ గూడుకు పరిమితమై వేమనయ్యారు. తర్వాత సాధన చేసి అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నారు ఆ విశ్వద అనే వేసికి, అభిరాముడికి ఏంటి తర్వాత అభిరాముడు, విశ్వదాభిరామ, ఆ వేమన, ఈ శరీరం అనే వేమనకి, విశ్వదకి, అభిరాముడికి చెప్తున్నారు అక్కడి నుంచి. ఇవన్నీ కిందనే ఉన్నాయి నాయన విను, అసలుది నేను అక్కడ ఉన్నాను. వాయువు బయలందు పుట్టి వాయువు బయలందు అనగి వచ్చుచునుండు, వాయువుని బట్టి కుంభక వాయువులో గలిగి వాడే వశ్వుడు వేమ అన్నారు వారు. ఆ స్థితిలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వాయువు పుడుతుంది, మళ్ళీ అక్కడికే వెళ్ళి కలుస్తుంది, అక్కడ చేరు. ఇవన్నీ ఏముంది అని అన్నారు. అంటే ముక్తి మోక్షం అన్ని పదాలు ఒకటే. అసలు ముక్తి మోక్షం అనేవి గారడీ పదాలు అని అంటారు. ఆ గారడీ పదాలని కాదు, నీకు అది అంటే ఏంటంటే గారడీ పదాలు కాదు. అది
వీళ్ళు గాలిలో పడి అలా వాడేస్తున్నారు ఆ పదాలు. అదేమిటంటే నువ్వు బంధం పడ్డావా లేదా అని అడగాలి ముందు. ఏంటి నాకు బంధం లేదని అంటారా? ఎవరైనా అంటారా? అంటారు, ఉంటారు. ఏదో బంధంలో ఉంటాడు. ఏదో బంధం పెట్టి నీకు మనసు ఎప్పుడుందో బంధం ఉంది. నీకు భగవంతుడు వేరుగా ఉన్నాడు. మనసు ఉన్నది, శ్వాస ఉన్నది, భగవంతుడు వేరుగా ఉన్నాడు. ఏమి అవి ఉన్న ఎప్పుడు నీకు బంధం వచ్చింది కాబట్టి నువ్వు ముక్తి పొందాలి. గాలిడి బంధం ఎలాగవుద్ది? అంటే ముక్తి అంటే విడుదల. విడుదల దేని నుంచి? విడుదల అయినంత మాత్రాన జన్మలు లేకుండా పోతాయి గురుగారు. ఆ జన్మలు అంటే ఏంటి? అంటే పునరపి జననం. మనం జన్మలు అనేది ఏంటి? జననం అనేది ఏంటంటే దీనికి భగవద్గీతలు అన్నీ ఉన్నాయి. జాతస్య ధ్రువం జన్మ భక్తస్య చ తస్మాత్ అపరిహర్యాదే తస్మాత్ నత్వం శోచితుమా రహస్య అని 2 అధ్యాయాలు చెప్పారు. పుట్టినవాడు చావుతో చచ్చిన అది అజ్ఞాన దశలో అనుకున్న వాళ్ళకి చెప్పింది. అది 4వ అధ్యాయం చెప్పారు. పరిత్రాణాయ సాధునా వినాశాయ చ దుష్టుదాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజ్యమని. నేను ఈ ధర్మానికి గ్లాని కలిగినప్పుడు నేను ఒక గురువుని సృష్టిస్తాను, తర్వాత నేనే స్వయంగా వస్తాను. నేను పుట్టుక లేని వాడినప్పుడు కూడా పుట్టుక ఉన్నట్టుగా నేను మళ్ళీ మన మాయను తీసుకుని అవతరిస్తానన్నారు. నాకు పుట్టుక లేదు కానీ నా మాయను తీసుకుని నేను పుట్టినట్టుగా కనిపిస్తాను. జన్మ కర్మచ మే దీవం యోమాం ఏ వేతి తత చక్వాదేహం పునర్జన్మ నైతి మామేతి సువర్జన 4వ అధ్యాయం. ఈ విధముగా ఎవరైతే నేను ఎలాగెత్తున్నానో ఆ విధంగా సాధన ద్వారా వాడు గ్రహించుకుంటాడు. వాడికి జన్మ లేదు, పుట్టుక లేదు. మన అజ్ఞానమే జన్మ, మన అవగాహన లోపమే జన్మ. ఏమిటి మనకు అవగాహన కలిగినప్పుడు వాళ్ళు నిత్యముక్తులు. ఇప్పుడు కుంభమేళాలో కొన్ని లక్షలాది మంది లోపల ఉన్నారు చూసారా, వాళ్ళందరూ మహాముక్తులు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి మరణం లేదు, చావు లేదు, వాళ్ళకి ఆ పదమే లేదు. అటువంటి జ్ఞానాన్ని మన మైదాన ప్రాంతంలోకి చెప్పిన గురువులు మన గురువులుగా, మన గురు పరంపర, మన శివానంద పరమేశ్వర మన గురువు గారు. ఇదంతా ఏంటంటే వారు ఏది అనిపించారో వీరు ఏదో అనిపించి మామూలుగా అక్కడికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది చెప్తున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు. మైదాన ప్రాంతంలో శాస్త్ర ప్రమాణబద్ధంగా మేము అనుభవించాం, మీరు చేయండి అని చేస్తే అసలు జ్ఞానం అంటే అది. అంటే ఇది సిద్ధ విద్య బ్రహ్మ విద్య అన్ని సాధనలో ఉండగా మీరు ఎందుకు దీనికి అంతర్ముఖ సాధన అని మళ్ళీ దీన్ని తీసుకొచ్చారు? కరెక్ట్, మంచి పదం. ఇది ఏమిటంటే ఈ ప్రాణాయామం అంటే అందరూ ఇలా చేస్తున్నారు కదా, ఇలా లాగుతుంటే ఇది బయట గాలి బయట ప్రాణాలకు లాగుతున్నారు కదా, అది బయటది కాదు, బయటది కాదు, లోపలే ఉంది, లోపలే చెయ్యాలి. యోగేన అంతర్ముఖి బుద్ధి తతో నాశైతే తమహ అని శంకరాచార్యులు కఠోపనిషత్ భాష్యం చెప్పారు. నేను కొత్తగా పెట్టిన పదం కాదు ఇది. శంకరాచార్యులు యోగం వల్ల అంతర్ముఖం అవుతుంది. తతో నాశైతే తనకుండే అజ్ఞానం నశిస్తుందన్నారు. సో అంతర్ముఖం అంటే ఏంటంటే కొత్తగా డిజైన్ చేసిందని కాదు. ఈ ప్రపంచం ఏ విధంగా అయితే మనకి అపమార్గంలోకి వెళ్ళిపోయి అన్న అపార్థంలో వెళ్ళిందో అదే విధంగా మనం అంతర్ముఖం చెయ్యాలి అనే భావంతో అంతర్ముఖ పదం అని పెట్టాం. మేము పెట్టింది కాదు, శాస్త్రంలో ఉంది. ఆ ఎక్కడ శాస్త్రంలో బయట పెట్టాను అంతే. ఇంకా అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అంతర్ముఖం బహిర్ముఖం, మిగతా సాధనని బహిర్ముఖం. శ్వాసను వెనక్కి లాగి మీద తీసుకెళ్తే అంతర్ముఖం. అది నువ్వు అది చేస్తున్నావు కాబట్టి నీకు అంతర్ముఖ సాధన పేరు పెట్టాల్సి ఉంది. అది సిద్ధ విద్యే, అది యోగ విద్యే, అది శ్రేయో విద్యే. ఏంటి ఇవన్నీ అదే, కానీ ఇది కొత్తగా మనం పెట్టిన పదం అనేది కాదు. శాస్త్రం నుంచి రహస్యం బయట పెట్టాను. అది ఈ అంతర్ముఖ సాధన ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో ఈ అంతర్ముఖం అయ్యాక జీవుడు దర్శించేటటువంటి ఏముంటాయనండి? అంతర్ముఖంలో దేవుడు దర్శించడు. అంతర్ముఖం అంటే అర్థం అంటే ఈ ప్రపంచం లేదు అనే అనుభూతే. ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, మీరు నేను అందరం ఉన్నాం, పగలొచ్చింది, దీనికి ఆకలి తప్పులు ఎన్ని ఉన్నాయి. లోపలికి వెళ్ళిపోయారు అనుకోండి, ప్రపంచం లేదు, ఏమీ లేదు. అంతర్ముఖం అంటే లోపల ఏమీ లేదు అని, బయట ఏమీ లేదు అని అంతర్ముఖం లోపల అనిపించడమే, అదే అనుభూతి. అయితే ఇక్కడ ఏంటంటే భగవంతుని అందరిలో చూడు, అందులో చూడు, బయటకు వచ్చి అందరిలో చూడటం, నువ్వు బయటికి రావడమే అసలు బహిర్ముఖం. ఆ బహిర్ముఖంకి వచ్చి ఎవరిని అందరిలో చూడలేవు, అది అబద్ధం. చూశానంటే అబద్ధం. నీవేమిటంటే లోపలికి వెళ్ళిపో. ఆ లోపలికి వెళ్ళి 2 రకాలు ఉన్నాయి, అంతర్ముఖం అధోముఖం. అంతర్ముఖం ఊర్ధముఖం. అంతర్ముఖం అధోముఖం అంటే రోజు నిద్రపోతున్నాం, అది అంతర్ముఖమే. కానీ నిద్రము అధోముఖం, తామసంలో. కానీ ప్రాణాయామం ద్వారా ఏంటంటే అంతర్ముఖం ఊర్ధముఖం. ఇప్పుడు ఏ ధ్యానాలు చేసినా అందరూ చేసినా అంతర్ముఖం అవుతున్నట్టే ఉంటారు, కానీ అధోముఖం. పాము పడగెట్టినట్టు ఉండాలి యోగి అంటే, పడగెత్తని ఉంటే ఊర్ధముఖం అయినట్టు. అది కాకుండా మెడక దించేసి
నిద్రపోయి లేకపోతే ఇంకేవో చెప్పి నేనేదో సూక్ష్మ లోకాలకు వెళ్ళిపోయి దర్శించాను, ఇవన్నీ అబద్ధాలు. ఏంటి మిగతా వాళ్ళకి ఎవరికో చెప్పు, రియల్ యోగి దగ్గర మాట్లాడకు. అర్థమైందా? అది అంటే మీరు చెప్పినటువంటి ఇప్పుడు మీరు అంతర్ముఖ సాధనలో అవును ఈ కుండలిని జాగృతి అనేది ఉందా గురుగారు? అసలు కుండలిని అంటే ఏంటండి? కుండలిని కూడా ఇదో పెద్ద పెద్ద పదాలు. కుండలిని జాగృతి అవి కుండలిన్యాం సముద్భూత గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్య మహావిద్య యస్తం వేతి సవేదవేత్ అన్నారు. కుండలిని అంటే అర్థం ఏంటంటే కుండ. కుండలోనేంటి? కుండలోనే ఏదైనా ఉంటే కదలదు. ఏంటి ఎక్కడ కదలదు? అది ఎక్కడ పుట్టిందో అక్కడికి వెళ్తే కదలదు. మన ప్రాణం ఇక్కడికి వచ్చి శ్వాస ద్వారా కిందకు వచ్చింది. ఇది ఉన్నంత వరకు ఎక్కడ కదలకుండా ఉండదు. ఇది అన్ని చెప్పింది అంతా అది కూడా అబద్ధమే. పుట్టిన ప్రాణం ఎక్కడైతే పుట్టిందో అక్కడికి వెళ్ళి చేరితే అది కుండలిని. అది ఎక్కడి నుంచి వచ్చింది? గాయత్రి దాని పేరు. ప్రాణధారిణి ప్రాణ విద్య మహావిద్య యస్తం వేతి సవేదవేత్ చూడమని ఉపనిషత్తు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఈ ప్రాణాయామం చేస్తారో మహావిద్య, కొంతమంది మహావిద్యని హెడ్డింగ్ కూడా పెట్టుకున్నారు. సో ఈ ప్రాణాయామం అనేది ఈ విద్యని ఎవరైతే చేస్తారో వాడు ఈ కుండలిని గాయత్రి అన్ని కూడా అదే అవుతాడు. అది తెలుసుకున్న వాడే అసలైన వేదవేత్త. కుండలిని వేరే అంటూ లేదు. ఇది అందరూ ఏంటంటే ఈ చక్రాలు అనుకుని సుషుమ్నాలోంచి ఇవన్నీ కావండి. క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తూ ఉంటే ఇక్కడ నేను చెప్పాను కదా, ఇక్కడనే ప్రారంభిస్తాం, కిందకు వెళ్తాం, ఇక్కడ క్లీన్ చేస్తాం. అలా చేస్తుంటే మీదకి వెళ్తుంటే అది కుండలిని వెళ్ళేటప్పుడు ఏంటంటే మన శరీరంలోన మన మెదడులోన కణాలన్నీ వికసిస్తాయి. వికసిస్తే జ్ఞాపక శక్తి అతీతంగా ఉంటుంది. ఏంటి అది కుండలిని. అది తప్పించి ఏదో అన్ని మర్చిపోయి ఏవేవో చెప్పి నీకు లేచిందంటే ఏంటి కండరాలు లేకపోతే మీ కుండలిని విద్య. యోగి ఒక్కడే కుండలిని జాగ్రత్త. ఆ యోగి కూడా ఇదే చేసిన వాడే. అది చేయకుండా ఊరికి కబుర్లని చెప్పినకో ఇది ఎవరు మెచ్చడానికే కనుక దేనికోసం కాదు, ఉన్నది ఉన్నట్టుగా అనుభవం ద్వారా శాస్త్రం ద్వారా చెప్పాలి. అంటే ఈ విద్యలోకి మీరు ప్రవేశించి సాధన చెయ్యక ముందు ఉన్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, కానీ మీరు ఇప్పుడు చెప్పే జ్ఞానం ఇవన్నీ ఎక్కడ చదివినా చదవకపోయినా మీ లోపల ఎక్కడి నుంచి ఇవన్నీ పుట్టినవి మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయని నేను వివరించక్కర్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఇది నేను ఆలోచించి చెప్తున్నానా? ఏది పలానా ఏదైనా ఆలోచించి చెప్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ ఏదైతే కస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞాతం భవతని ముండకోపనిషత్తు చెప్పినట్టు ఏది తెలుసుకుంటే అన్ని తెలుస్తాయి, అక్కడికి వెళ్ళిపో. అది పలుకుతుంది నువ్వెవరు? అదే నేను గురువు అంటాను. నా గురువు గారు పలికిస్తున్నారని కారణం ఏంటంటే ఈ శరీరం నేను కాదు, లేకపోతే ఈ మనసు నేను కాదు. ఇప్పుడు అంతా చెప్తుంటారు ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ నాట్ ది సోల్ అని ఏవేవి చెప్తుంటారు. ఇది కాదు అనుకుంటే కాదు. నీవు సాధన ద్వారా అక్కడికి వెళ్ళిపో. ఆ మూలస్థానంకి వెళ్ళి ఆ చైతన్యం ఆ జగజ్యోతి రూపంలో దాన్ని దర్శనం చేసుకో. అది అయిపోతే అన్ని అంబ పలుకుతుంది. అంబ పలుకుతుంది, మనం కాదు. మనం ఎవరు? అర్థమైందా? అంటే ఇవన్నీ ఎక్కడ నిక్షిప్తమై ఉంటాయి? ఆ జ్యోతి దర్శనం ఎక్కడ ఏంటంటే అనోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు. అంటే ఆ చైతన్యం అణువు కంటే అణువు, మహత్తు కంటే మహత్తు. ఏ అణువు దగ్గరికి నువ్వు చేరావో నీలతోయద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాసరా నేవార శోకవత్ తన్వి పీతాభాస్య చనోపమ తస్యా శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత సా బ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర స్వాఠ బ్రహ్మస్వాట్ మంత్రపుష్పంలో చదువుతుంటాను. ఈ జ్యోతి రూపంలో ఎక్కడైతే నువ్వు ఉన్నాదో అక్కడ నువ్వు వెళ్ళి అది అనుభూతి నువ్వు చూసి అనుభూతి పొందావు అనుకో, అన్నీ ఉంటాయి అందులో. మనసు అనేది అక్కర్లేదు దానికి, ఆలోచించి చెప్పేది కాదు. అది స్పాంటేనియస్ గా అది పలుకుతుంది. అది గురుగారు ఇప్పుడు కర్మ నాశనం అవ్వకుండా జన్మరాహిత్యం కలగదు అంటారు. మరి మీరు చెప్పేది అది కూడా ఏంటంటే ఈ కర్మ నాశనం అవ్వకుండా జన్మరాహిత్యం కలదు అనేది ఇక్కడ చాలా తప్పుడుగా అర్థాలు ఉన్నాయి. ఇదేమిటంటే ఒక దశలోన మీరు ప్రాణాయామం చేస్తూ సిద్ధి పొంది జీవన్ముక్త దశలో ఉన్నారు. జీవన్ముక్త దశ అంటే అర్థం ఏంటి? శ్వాస ఉంటుంది, కరచరణాలు కలుగుతాయి, ఆహారం తీసుకుంటారు, మలమూత్ర విసర్జన అన్నీ ఉంటాయి, కానీ శ్వాస స్వాధీనమై ఉంటుంది. శ్వాస స్వాధీనం అయితే నువ్వు ముక్తుడివే. జీవన్ముక్త దశ అంటే అదే అర్థం. ఆ దశలోన కర్మనాశం అన్నా చూసారా, అది ఇది వరకు మన గోడ గడియారానికి కీ ఇచ్చాను చూసారా, ఆ కీ ఇచ్చింది అది మాత్రం ఏంటంటే అది కీ ఉన్నంత వరకు అది ఆడుతూనే ఉంటుంది. ఆ కీ ఆగిపోతే ఇది ఆగిపోతుంది, అంతవరకు శరీరం ఉంటుంది. అప్పుడు విదేహముక్తులకు వెళ్తారు. ఇప్పుడు జీవన్ముక్త దశ అనుభవించిన తర్వాత విదేహముక్తి పర్యంతం కర్మ అనుభవిస్తారు, కానీ అనుభవించేది తాను కాదు, తనకి మనస్సుతో అనిపించేది కాదు. అది
ఏంటి అదంతా ఏంటంటే ఆ శరీరము లోపల అదంతా చూసుకుంటుంది. లోపల సర్వేశ్వరుడు గురువు అన్ని చూసుకుంటారు, మనకు కాదు అది. దానికి రంభను సుఖబ్రహ్మర్షి వీరిద్దరికి ఒక సంవాదం జరిగింది. అందులో అడుగుతుంది ముందు రంభ తనని మోహించి పెళ్లి ఏమని అడుగుతుంది. తాను చెప్తాడు కాదు 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 అని. అయినప్పుడు ఆవిడ ప్రశ్న వాళ్ళిద్దరికి ఏంటంటే మనకు వేదాంతం కోసం వాళ్ళిద్దరికి అలా జరిగింది కానీ వాళ్ళకేంటి అప్పుడు సుఖబ్రహ్మర్షి చెప్తారు. ఆవిడేమని అడుగుతుందంటే మరి ఇప్పుడు మీరన్నదే శరీరంలోన ఈ జీవుడు ఉంటుండగా ముక్తిని పొందిన తర్వాత ఈ శరీరాన్ని ఎవరు కాపాడుతారు, ఎవరు చూసుకుంటారు? దానికి సుఖబ్రహ్మర్షి చెప్తారు ఏంటంటే ఒక ఇల్లు అద్దిల్లు ఉంది. ఆ అద్దిల్లు ఉన్నంత వరకు, ఆ ఇంట్లో ఉన్నంత వరకు ఆ ఇల్లుని చూసుకునేది ఎవరు? ఆ టెనెంట్ ఉండేవాడు చూసుకుంటాడు. ఏమి ఈయన ఖాళీ చేసాడు, అద్దింట్లో ఉండేవాడు ఖాళీ చేస్తాడు, ఇంకెవరు చూసుకుంటారు? మళ్ళీ ఎవడు వస్తాడు? ఆ ఓనర్ చూసుకుంటాడు. ఆ ఓనర్ ఎవడు? ఈశ్వరుడు. ఇప్పుడు ఈ అద్దింట్లో ఉండేవాడు జీవుడు, వీడు ఖాళీ అయిపోయాడు. ఇంక ఎవరు చూసుకుంటారు? ఈ శరీరము, ముక్తి, ప్రారంధం ఇవన్నీ ఏంటి? ఇవన్నీ ఎవరు కాదు, ఆయన. దానికి ఇంకొక అన్నపూర్ణ పరిషత్తులో ఒకటి చెప్పారు ఏంటంటే అజ్ఞాన బోధార్థం ప్రారంధం చ ఉచ్యతే తత కాలవశేద క్షయంగతే అన్నారు అన్నపూర్ణ పరిషత్తులో. అజ్ఞానజన బోధార్థం ప్రారంధం చ ఉచ్యతే, అజ్ఞానుని బోధ కోసం ప్రార్థన అని చెప్పారు. తత కాలవశేదవా ప్రారంధం క్షయంగతే అన్నారు. అదేంటంటే కాలవశం నువ్వు సాధన చేస్తూ పోతుంటే నీకు మనసు ఉండబట్టి ఇవన్నీ అది అంత ఆత్రముఖం అయిపోయింది. జ్ఞచిత్తం అత్యుత్త జచిత్తం సప్తం ఉచితి అని యోగ వాష్ఠంలో ఉద్దాలక ఉపాఖ్యం చెప్తున్నారు. జ్ఞానుల తలకు మనసు కాదు, వాళ్ళ మనసుతో ఉన్నట్టుంటారు కానీ వాళ్ళు కాదు. అదంతా కూడా ఆ సత్వం అదే చేసుకుంటుంది. అది మనం దాన్ని ఈ విధంగా భావించడానికి లేదు. అది అంటే ఈ సాధన క్రమంలో ఆరోగ్య సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్న వాళ్ళకి ఏమైనా ఉపశమనం జరిగే అవకాశం? అయ్యో ఇది యోగం అంటే ఆరోగ్యం అంటే అర్థం ఏంటంటే సప్తధాతుమయం దేహం అగ్నినా రంజేధ్రువం యాదేస్తస్య నశ్యంతి చేత కాదాది కాస్త అని శ్వేతాసిద్ధ ఉపనిషత్తులు ఉంది, యోగసిక ఉపనిషత్తులు. ఈ సప్తధాతులు కూడా శరీరం అనేది ఏంటంటే ఈ సప్తధాతుల శరీరం యోగాగ్ని చేత దహనం చేయాలి, అవి నశిస్తాయి. అయితే 100% నశిస్తాయని కాదు, శరీరంతో ఉన్నప్పుడు కొంత ఉంటుంది. అది ఏమిటంటే ఈ ఊర్ధముఖంలో వెళ్ళేవాడికి అది అసలు శరీరం అనేది ఎఫెక్ట్ అవుతుంది కానీ మనసు ఎఫెక్ట్ కాదు. మనసు కదా తగలదు, శరీరం తగులుతుంది. సో జ్ఞానులు కూడా జీవన ముక్తులు కూడా ఈ శారీరకంగా బాధలు అనిపించే సంఘటనలు ఉన్నాయి. ఏంటి ఇదేదో మ్యాథమెటిక్స్ లాగా ఉండకూడదు అని కాదు, ఉంటాయి, ఉన్నా తనకి ఆ బాధ ఉండదు. అది ఆకలి దప్పికలు కూడా అతీతంగా ఈ సాధన జరుగుతుంది కదా? జరుగుతుంది. అంటే దీన్ని ఆకలి దప్పికల్ని లేకుండా చేసే అమృత ఊట అనేది ఎప్పుడు కలుగుతుంది? అది ఇది కూడా ఏంటంటే ఇది నిత్యకృత్యం, ఇది కొత్తగా ఇది కనిపించింది కాదు. మీరు ప్రాణాయామం చేస్తుండగా మీరు ఆ లోపల అనేకలు చేస్తుంటే అమృతం ఊరుతుంటుంది, తియ్యగా ఉంటుంది, వెచ్చగా ఉంటుంది, అవన్నీ కూడా జరుగుతాయి. తాగుతుంటాం అని జరుగుతుంటాయి. అప్పుడు ఏముండవు, మళ్ళీ బయటకు వస్తాం, వచ్చేసరికి ఈ శరీరం అంతా ఇదంతా జరుగుతుంది, మళ్ళీ ఇవి తింటాం, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, నిత్యకృత్యం. అందుకే చెప్తున్నాను ఏంటంటే సాధకుడు ఏంటంటే బయటకు వచ్చినప్పుడు వ్యవహారం, లోపలికి వచ్చేసరికి అవ్యవహారం. ఏంటి సర్వేంద్రి గుణాభాసం సర్వేంద్రి వివర్జితం అసక్తం సర్వగుశ్చైవ నిర్గుణం గుణభోక్తృ 13వ అధ్యాయం పరమాత్మ చెప్పారు. ఆ జీవుడే ఆ పరమాత్మే బయటకు వచ్చి ఇంద్రియాలు అనుభవిస్తాడు, మళ్ళీ అదన్నీ విరమణ చేస్తుంటాడు, అది లోపలికి వెళ్తాడు, విరమణ చేస్తుంటాడు, బయటకు వచ్చి అనుభవిస్తుంటాడు. ఇదన్నీ జరుగుతుంటుంది, నిత్యకృత్యం. అందుకనే ఇదేంటంటే చూసేవాడికి అర్థం కాదు, సాధించేవాడికి తెలుస్తుంది. ఈ సాధకుడికి ఎంతకాలం సాధన చేసిన తర్వాత ఈ అమృత ఊట అనేది దొరుకుతుంది. దానికి కూడా ఏంటంటే అది అక్కడ కాలం లేదు, కాల నిర్ణయం అంటూ లేదు. తన గురువు అనుగ్రహం ద్వారా జరుగుతుంది. గురువు అనుగ్రహం, నీ సాధన, నీ పట్టుత్వం, నీ విశ్వాసం ఇవన్నీ జరిగినప్పుడు ఎప్పటికప్పుడు కనబడుతుంది. కొంతమందికి ఈ జనంలో జరగచ్చు, జరగకపోవచ్చు, కొంతమందికి ఏమీ లేదు, వెంటనే జరుగుతుంది. గురువు యందు ఉండాలి. అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే గురువు అనేది మాత్రం అసలు బ్రహ్మ విద్య అంటే గురువు లేకపోతే లేనే లేదు. కొంతమంది విద్య నేర్చుకుని కూడా గురువుని మర్చిపోయి నేను కూడా ప్యారలల్ గా గురువుని అయిపోయాను అనుకుంటే నీకు జన్మ రాదు. అంటే మీరు ఇంతకాలం అంటే దాదాపు 45 సంవత్సరాలు ఈ మార్గంలో ఉన్నారు గురువు.
అంటే ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా మీకు మీ దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళు, మీ దగ్గర నుంచి సాధన తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే మీ స్థాయికి వాళ్ళు ఎవరైనా చేరుకున్నారా? ఇక్కడ ఇంకోటి ఉంది. మనం బయటకు వచ్చి వివరంగా వేరువేరుగా భావిస్తున్నాం. ఒకటే స్థాయి. గురువు అంటే ఏకాత్మ. ఏకాత్మ అయినప్పుడు ఆ ఏకాత్మలో మిగతా జీవులు ఎంతవరకు అందులో కలిసిపోతున్నాయో అది కావాలి. వేరుగా ప్యారలల్ గా గురువు స్థాయి నుంచి గురువులు లేకపోతే ఇలాగే అలా కాదు, ఆలోచించకూడదు. ఇక్కడ వేదాంతంలో అర్థం ఏంటంటే ముక్తి పొందేవాడు ఒక్కడే, ఇంతమంది ముక్తులు పొందేది కాదు. ఏంటి ఇదంతా ద్వైతపరంగా ఇంతవరకు వ్యాఖ్యానం చేసుకున్నాం. అద్వైతపరంగా అంటే ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడే అనేవాడు సాధన చేసిన వాడు తను సాధించాడు. మిగతా వాళ్ళందరూ అందులోకి కలిసిపోతున్నారా లేదా, మిగతా వాళ్ళు అందులో ఏకాత్మ భావనతో వెళ్తున్నారా లేదా. ఏంటి గురువరణ్యం, ఇది చాలా లోతైన భావాలు ఉన్నాయండి. మొదట్లో ఏంటంటే ఇది స్థాయిలో ఉన్నారా, ఈ స్థాయి కాదు, ఒకడే గురువు. ఆ గురువులోని మిగతా శిష్యులు కూడా ఆ గురువులో కలిసిపోతే పొందినట్టు. గురువులో కలవకుండా నేను వేరుగా అనుకుంటూ పోయింది. అయిపోయింది. వేదాంతం ఏంటంటే అన్య భావన అనేసరికి పోయింది. నువ్వెంత సాధన చేయి, గురువును వేరుగా అన్నావు అనుకుంటూ పోయింది. మీ గురువు గారు వారు ఎప్పుడైతే సమాధి చెందారో ఆ తర్వాత మీకు వారి నుంచి ఎలాంటి సూచనలు వచ్చాయి గురుగారు? నిత్యము మీకు అదే ఏం చెప్తున్నాను ఏంటంటే గురువు నాతో నిత్యం ఉన్నారు. అతిశయోక్తి కాదు, అతిశయోక్తి కాదు, నిత్యం ఉన్నారు. దానికి ఇంకొక విషయం చెప్పాలనుకుంటా, మరి బహిర్గతంగా చెప్పాలో నేను లేదో నాకు తెలియదు. కానీ గురువు గారు ఆ శరీరంతో ఉండేటప్పుడే నేనే డాక్టరే నేను, అహమేతో వాళ్ళు ఆనాడు డిక్లేర్ చేశారు. అది వాళ్ళు అన్న మాట కాదు, అది ప్రాక్టికల్ గా నేను అనిపిస్తున్నాను. అనిపించడం ఏంటి, నాకు మరి వేరే తెలియదు. ఇంకా ఏంటి ఇప్పుడు మీరు మాట్లాడారంటే మీలో నేను గురువుని చూస్తాను, ప్రతి ఒక్కరు కూడా గురువుని చూస్తాను. చూడటమే కాదు, అసలు నాకు అన్యంగా భావిస్తే ఇంకేముంది. అంటే ప్రారంభ దశ మీరు చెప్పిన ఇప్పుడు అంతర్ముఖ సాధన ప్రారంభ దశ ఏది ఉందో, ప్రారంభ దశ దాని తర్వాత జరిగే పరిణామాలు అందరినీ నాలో కలుపుకోవడం జరిగే పరిణామం. అంటే చివరి దశ ఏమై ఉంటుంది ఆ సాధకుడికి? చివరి దశ ఏంటి గురువు? ఇటు గురువులో కలిసిపోవడమే. నేను నా గురువులో నేను కలిసిపోయాను. ఇక మిగతా వాళ్ళు ఎక్కడ రావాలి, నేను ఎక్కడ కలిసాను అక్కడే కలవాలి. అంతే తప్పించి కానీ నేను వేరేగా ఇక్కడ ఇదే చాలా మంది అనుకుంటుంది మోక్షం వేరేగా ఇంకో సెపరేట్ గా నేను దుకాణం పెట్టి నేను సాధించి సిద్ధి పొందాను అనుకునేది చాలా పొరపాటు. బ్రహ్మ విద్యా సాంప్రదాయంలో ఏంటంటే అసలు అందరూ ఏంటంటే ప్రథమ నుంచి కూడా నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తిం తత్పుత్ర పరాశరించ వ్యాసం సుఖం గౌడపాదాచార్య గోవిందపాచార్య శ్రీ శంకరాచార్య శ్రీ శివానందం శ్రీ రామానందం, ఇక నేను అనుకుంటే నేను. సో ఈ అందరం ఏంటంటే ఇంతమంది గురువులు లేరు, ఒకరే అందులో ఆ ఒక్కరిలోనే ఆ ఒకే ఏకాత్మలోని ఈ గురువులందరూ ఐక్యమై ఉన్నారు. అది మొదటి నుంచి ఆఖరి వరకు వారే ఉన్నారు. అంటే పూర్తిగా లైవ్ అయిపోవడం, లైవ్ మర్చిపోవడం, ఈ వేరు భావన మర్చిపోవడం, నేను అనే భావన, అదే నేనెవరో తెలుసుకోవడం అంటే ఈ ఊరికి మాటలు కావు, నాలోని అస్తిత్వం కోల్పోవడం. పంచభూతాలని మనం వశం చేసుకునే అవకాశం ఉందా గురువు గారు? అయ్యో నీకు అది అన్ని చెప్తున్నాడు, నీకు అలా ప్రాక్టికల్గా వస్తే చాలా జరుగుతుంది. పంచభూతాలు ఏంటి, అది అతిశయోక్తి కాదు. నేను గురువుని స్మరించుకొని అనుకుంటే అవన్నీ జరిగిపోతాయి. వర్షం ఆగిపోమంటే ఆగిపోతుంది, అయితే అది చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు, మళ్ళీ నాకు ఎందుకు అహంకారం, నడిపేది వారు కదా. ఆ సందర్భం వచ్చినప్పుడు మాత్రం నేను గురువుని ప్రార్థిస్తే అయిపోతుంది. అది పంచభూతాలు నాకు కాదు, గురువు కోసమై ఉన్నాయి, నేను వారి కోసమై ఉన్నాను, అంతే చాలు. నాకెందుకు కర్తృత్వం. అష్టసిద్ధులు కూడా ఉంటాయి మనకి వెనకని, కానీ మనం కాదు. ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రాపంచికంలో ఉండే ఈ మార్గంలోకి రావాలి కదా. అంతే కదా. మరి ఈ ప్రాపంచికంలో ఉండేటటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరే అవకాశం ఉన్నదా? ప్రాపంచ అవసరాలు తీరడం అంటే అర్థం ఏంటి, తనకి ఈ మార్గం దొరకనంత వరకు ఆ ప్రపంచము, ఆ కోరికలు, ఆ ప్రారంధం, కర్మలు ఉన్నాయి. అవి ఇప్పుడు అనిపిస్తూనే ఉన్నాం. ఆ అనిపించినప్పుడు ఏంటంటే నీవు సాధన చేసి మీదకి వెళ్ళినప్పుడు ఆ క్షణమే అయిపోతాయి, మళ్ళీ వస్తూనే ఉంటాయి. నేను అదే చెప్తున్నాను, నిత్యకృత్యం. ఇది అంతర్ముఖం అయ్యేవో పోయే అప్పుడే ఆ క్షణమే. నీకు శ్వాస ఎప్పుడైతే ఇక్కడ స్వాధీనమైందో నీకు అంత అయిపోయింది, మరలా వస్తుంది. ఆ వచ్చేది నీ వ్యక్తిగతం అనుకుంటే నీ కర్మ, ఆ వచ్చేది నువ్వు కాదు, అంతా గురువే, అంతా గురువులే అనుకున్నప్పుడు నీ సంసారం ఎక్కడది. అంటే సాధన అనేది ఏదో ఒక ఆధారం లేకుండా చేయడం సాధ్యం కాదు అంటారు కదా.
మరి శరీరం ఉండాలి కదా. అంటే శరీరము మన లోపల అంతర్ముఖం అయినప్పుడు కూడా ఏదో ఒక దానిపైన మన అదే గొప్ప విషయం. అదేంటంటే ఆ కీలకం ఏంటంటే నాకు గురువు గారు ఒక మాట చెప్పేవారు, ఏమని, ఈ అంత వేదాంతం నేను చెప్తున్నాను, వీళ్ళందరూ నేర్చుకున్నాను, వీళ్ళందరికీ తెలిసిపోయింది అనుకుంటున్నారు, తాళం మాత్రం నా దగ్గర ఉంటుందండి అనేవారు. తాళం నా దగ్గర ఉందనేవారు. అదే విధంగా ఏంటంటే నువ్వు ఏది ఏది చేయకపోయినా పైన మాత్రం ఒకటి ఉన్నది, అదే గురువు. దాని మీదే గోడ చేర్పు, పళ్ళెం గోడకు చేర్చినట్టు నువ్వు అలా బ్రతుకు, అలా బ్రతికితేనే బ్రతికినట్టు, లేకపోతే ఇది సాధనలు కూడా వేస్ట్. గురువు అనుగ్రహం, గురువు మీద మనసు, అదేంటంటే మనశ్చేన లగ్నం గురోరంగ్రహద్వే తతక్కిం 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 అని శంకరాచార్య గురువాష్టంలో చెప్పారు. మనసు గురు పాదపద్మంలో అంకితం కాకుండా నువ్వు ఏది సాధించడం లేదన్నారు. సరే, అదంతా గురువుకి అంకితం అయిపోవాలి. ఇంకా మనం వేరేగా చేయడానికి ఏం లేదు. వీళ్ళందరికీ తెలియక ఏంటంటే ఇంకా భౌతికంలోనే ప్రపంచంలో 10 మందిలో గొప్పాలనిపించుకోవాలి, కీర్తి ప్రశ్నలు కావాలనుకుని ఆ వేరేగా నేను గుర్తింపు పొందాలని అనుకుంటున్నారు. ఇవన్నీ కావు. ఈ సాధన ఎంతసేపు చేయాలి గురుగారు రోజులోని, ఏ సమయంలో చేయాలి? అది మొదట బ్రాహ్మీ ముహూర్తంలోనే 3 నుంచి 5 వరకు చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. సర్వకాల సర్వావస్థలో నువ్వు క్యాంపెళ్ళు లేకపోతే ఇంకోటి ఉంటే ఏదైనా చేయాలి. అది పెంచుకుంటూ పోతుంటే అర్ధరాత్రి నుంచి ప్రారంభించు. అది ఎప్పుడు చేయాలి ఏంటి, గత 45 ఏళ్ళ నుంచి కూడా నేను 2 గంటల నుంచి కూర్చుని చేస్తాను. అంటే ఈ సాధన గంటల తరబడి చేయాలండి. కూర్చుని చేసేది సాధన కాదు, అది ప్రారంభ దశ. బయట ఎక్కడున్న గచ్చని తిష్టని అవన్నీ ఏంటంటే నడుస్తుంది. మీరు ఏది చేస్తున్నా ఒక్క భోజన సమయంలో కూడా నడుస్తుంది, మాట్లాడుతున్నా నడుస్తుంది, మీతో మాట్లాడుతున్నా జరుగుతూనే ఉంటుంది. సో అలాగే నిరంతరం చేసుకోవచ్చు. ఆ అనుభవం అనేది అలా రావాలి. సంవత్సరాల తరబడిగా అనుభవిస్తున్న కొద్దీ ప్రాణాయామం ఏముంది, అదంతా చిన్నది. అవునండి. అదే అంటే ఒకసారి వాయువు మన పైకి వెళ్ళిన తర్వాత, అంటే మీరు చెప్పినట్టుగా దిగుతుంది, మళ్ళీ వెళ్ళిన తర్వాత అది అక్కడే ఉండి ఎన్నో రకాలుగా వాళ్ళ మానసికంగా ఇబ్బంది పెడుతుంది. అది దించుకోవడం ఎలాగో తెలియట్లేదు. అది హఠయోగులు, మిగతా వాళ్ళంతా ఇబ్బంది. పైకి వెళ్తే ఇబ్బంది ఏంటి, పైకి ఎంత వెళితే అంత శక్తి, జ్ఞానము, ఆనందం కలుగుతున్నాడు. ఇబ్బంది ఏంటి అంటే ఇబ్బంది పెట్టిందంటే నువ్వు పైకి వెళ్ళలేదు, ఇంకేదో పక్క నుంచి వెళ్ళింది. అది అర్థమైందా? ఇవన్నీ కాదు. ఏంటంటే ప్రాణాయామం చేసిన వాళ్ళకి నిరంతరం ఆ మీద అసలు ఆనంద వస్తువు, ప్రాణమే ఆనంద వస్తువు. అది పైకి వెళ్తుంటే ఇబ్బంది ఎలా పెడుతుంది ఏంటి అంటే ఎవరో అలా చెప్పింది ఉంటారు, ఇబ్బంది పడుతుంది. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పు, కొంతమంది మానసిక స్థితిగా మారిపోతుంది కదా. మానవం అంటే ఇదే. ఇప్పుడు మానవం అంటే ఏంటంటే ప్లేన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మనం వ్యవహారంలో నడుస్తున్నాం, మాట్లాడుతున్నాం, కానీ అంతర్ముఖంగా లోపల అది నడుస్తూనే ఉంటుంది. అది మీద నీ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ అక్కడ ఉంటుంది. ఏంటి అక్కడ ఉండేటప్పుడు ఇది ఒకనొకప్పుడు ఏంటంటే దీనిలో రావచ్చు, రాకపోవచ్చు. ఏంటి అందుకని ఇది అక్కడికి వెళ్ళే వాడిని గ్రహించడం కష్టం. అంటే ధ్యాస మనం దేని మీద పెట్టాలో ఆ ధ్యాస వస్తువు లేకుండా మనం ఈ ధ్యానం చేయలేము అంటారు కదా గురుగారు. అది ధ్యానం, ధ్యాసం అనేది ఇది త్రిపుట్లో ఉన్నది. మొదట్లో చెప్పింది ఏదో బొమ్మ పెట్టుకోవడం లేకపోతే ఇది పెట్టుకోవడం. నీకేంటంటే మొదట్లోన ఎప్పుడు కూడా ఏంటంటే స్వగురుం ప్రణమ్య, ప్రాణాయామం చేస్తున్నప్పుడు గురువుని స్మరించుకుని కూర్చు, చేస్తుండగా కూడా గురువుని స్మరించుకొని చేస్తుంది. మనసు అనేది అది లయమయ్యే స్థితిలో వచ్చినప్పుడు ఇక స్మరణ కూడా ఉండదు. అప్పుడు గురువు ఉండరు, అంతా నువ్వే. ఏంటి ఆ దీంట్లో అంటే ఆనందమే. ఆ ఆనందం అంటే మంత్రం లేదు, తంత్రం లేదు, గురువు లేదు, ఏమీ లేదు, నువ్వే అది. అలాగని ఇప్పటి నుంచి అనుకోవద్దు. అది అక్కడ చెప్పలేని స్థితిలోకి వెళ్ళాలి. గురువు కూడా స్మరణ రాని స్థితిలోకి వెళ్ళిపోవాలి. అది అంటే సూక్ష్మ రూపంలో ఉండే గురుమండల దర్శనం ఎప్పుడూ ఉంటుంది. మనం అనుకుంటాం ఏంటంటే ఇది బయట స్థూలంగా ఉండేటప్పుడు ఇంకెవరు వస్తారేమో ఏమొస్తారని కాదు. అసలు గురువులు ఎప్పుడు కూడా మన చుట్టూ ఉంటారు. మొత్తం అందరూ ఋషిమండలి అందరూ కూడా ఏంటంటే ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళ దగ్గర ఉంటారు. తథాస్తు ఏమైతే చెప్తుంటారు, నువ్వు ఇలా చెప్పు, ఇలా చేయి అని గైడ్ చేస్తూనే ఉంటారు. ఆ స్పర్శ, ఆ స్ఫురణ మీలో ఎప్పుడొచ్చింది గురుగారు? ఎప్పుడప్పుడు గురువు దగ్గర నుంచే. నేను గురువు గారి సన్నిధానంలో ఉంటుండగా వారి దగ్గరే నాకు ఆ రకమైన అటాచ్మెంట్ అయిపోయింది. అటాచ్మెంట్ అయిపోవడం అంటే ఇలా అలా కాదు. అదేంటంటే ధాన్యం పొలం తీసుకొచ్చి ధాన్యం అది తడిసిపోయిందని ఆశలో కొడుతున్నా. ఆ కొట్టిస్తుంటే వర్షం వచ్చింది, కూలీలు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోతే నేను మళ్ళీ వాళ్ళు పిలిపించి కొట్టిస్తున్నాను. గురుగారు ఉన్నారు, డాక్టరు వర్షం వస్తుంది నువ్వు ఎందుకు అలా ఏంటి నీ ధైర్యం ఏంటి అని వాళ్ళు కొట్టిస్తున్నాను.
ధైర్యం ఏంటి స్వామీజీ మీరున్నారు నాకేంటి, ఆ వర్షం రాదు అన్నాను. వారు ఉంటుండగా వర్షం రాదని ఎందుకన్నాను, నా మైండ్ వారి దగ్గర అటాచ్ అయిపోయింది. అంత నమ్మకం, ఆ నమ్మకం ఉండేటప్పుడు ఇవన్నీ ఏమొస్తాయి ఏంటి, అది డెవలప్ చేసుకోవాలి. సాధకుడు ఎప్పుడు కూడా గురువుని అంటే ఇలా పట్టుకోవాలి ఏంటి, ఒక్కసారి కాదు ఎప్పుడు కూడా అది పట్టుకునే ఉండాలి. వదిలిపెట్టామో పోయింది. ప్రారంభ దశలో గురువుని పట్టుకున్నట్టు ఉంటారు, తర్వాత గురువు నువ్వు ఇద్దరు ఆడుకుంటారు. మరకటం అది అనమాట. చూసారా, భ్రమర కీటక న్యాయం, మర్కట కిషోర న్యాయం, మార్జాల కిషోర న్యాయం. మార్జాల కిషోర న్యాయంలోకి వెళ్తాం. ఇప్పుడు మర్కటం, ఇప్పుడు మొదట్లో ఏంటంటే మర్కటం ఎక్కడికి వెళ్ళినా సరే మనం పట్టుకోవాలి. ఆ తర్వాత అదే గురువుగా పట్టుకుంటారు. మార్జాల కిషోర న్యాయం ఈ రెండు అయితే అప్పుడు భ్రమర కీటక న్యాయం ఏంటి, ఆ భ్రమర అనేది కీటకం అయిపోతుంది. అది అన్నీ కూడా సాధకుల తాలూకా మనం ప్రవృత్తుల గురించి చెప్తున్నాయి. అది అంటే గురుగారు ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈ మహావిద్య ఏదైతే ఉన్నదో, అవును, ఈ బ్రహ్మ విద్య, అవును, ఇంతకు ముందు ఏదైనా సాధన చేసి ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందా ఇది? అంటే ఇది అన్నిటికంటే మొకటం. అసలు మిగతా విద్యలన్నీ ఇక్కడ నేను ఢంకా మీద చెప్తాను, అనుభవం, శాస్త్రం, తర్వాత గురువు అని బట్టి దీనికి మించింది లేదు. ఇదేంటంటే ఇది చేయాలి, కానీ ఇది అందరూ స్ట్రైట్గా ఇక్కడికి రాలేదు. అనేక మార్గాలు, అనేక గురువుల దగ్గర చేసుకునే వస్తూనే ఉంటారు. అది తప్పదు. ఏంటి అదిని అంత మాత్రం వాళ్ళని ఖండించాలని కాదు, మెచ్యూర్ అయ్యింది వస్తున్నారు, రాణి పర్వాలేదు. కానీ కొంతమంది ఏంటంటే ఇది నేర్చుకుంటూ మళ్ళీ పాత దీనిలో కుక్క తొగల తిరిగి వెళ్తుంటారు. అది వాళ్ళ ప్రారంభం చేసుకుని ఉంటారు. నీకు అది ఇతమిద్ధంగా ఇదే సర్వం ఇదే అని నీకు ఎప్పుడైతే అర్థం అయిపోయిందో అన్నీ వదిలిపెట్టేస్తాను. ఇంకా నా గురువే సర్వం అని ఎప్పుడైతే ఈ విద్యలోకి వచ్చావు మరి అవన్నీ వదిలిపెట్టు. ఇంకా వదిలిపెట్టలేదు అంటే వాసనలో కొంతమంది చేస్తూనే ఉంటారు, అలాగా చేసుకుని దానికి కూడా గురువు తాలూకా కటాక్షం పడాలి. అంటే ఎన్ని రోజులు ఈ మీరు దీక్ష అనేది? రోజులు లేదు, అరగంట ఇచ్చిన కావాలనుకుంటే అది అక్కడికి స్మోకింగ్, ఆల్కహాల్, నాన్ వెజ్ విడిచిపెట్టి వస్తే ఆశ్రమంకి వచ్చినా సరే. మొదట్లోనే ఆన్లైన్ ఇచ్చేవాడిని, ఇప్పుడు అది తగ్గిపోయింది. డైరెక్ట్గా అందరూ వచ్చి తీసుకుంటున్నారు. అక్కడికి వచ్చి తీసుకుంటే ఇస్తాను. గురు పూజ అయిన తర్వాత ఇస్తాను. ఈ క్రమంలో సాధకుడికి మీరు ఇచ్చే సూచనలు ఏముంటాయి గురుగారు? సూచనలు అంటే అర్థం ఏంటి, గురువుని ఫాలో అవడమే. నా సూచన ఏంటంటే నేను చేశాను, నేను ఎలా ఫాలో అయ్యాను నువ్వు అలా ఫాలో. నేను ఫాలో అయిన విధంగా నా మాటలు వింటే నీకు ఆటోమేటిక్గా కొంతమంది చాలా మంది ఏంటంటే యోగ సాధన చేయలేకపోతున్నాను, మీరు అనుగ్రహించండి. అనుగ్రహించడం అంటే ఇది మాటలు ఒకటి కూడా ఇచ్చేది ఏంటి, గురువు ఏం చేశారో దాని ప్రకారంగా నువ్వు ఫాలో అయిపో, నువ్వు ఆటోమేటిక్గా నువ్వు సాధన చేస్తావు. ఏమి అది లేకుండా ఏంటంటే సాధన చేయకుండా ప్రత్యేకించి ఒక ప్యాకేజీ, గురువు అనుగ్రహం కావాలి, మీరు అనుగ్రహిస్తే నేను సాధన చేయాలి. సాధన చేయడం ఏంటి, నువ్వు సాధన చేస్తేనే అనుగ్రహం అవుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చినప్పుడు వారికి అప్పటికే ఒక సంసార బంధాలు ఇవన్నీ ఏర్పడి ఉంటాయి కదా గురుగారు? ఉన్నాయి, తప్పులేదు. ఇది ఎంత ఏంటంటే చాలా మంది అనుకుంటే ఏంటంటే విడిచిపెట్టేసి కొండ గుహల్లోకి వెళ్ళిపోయేది కాదు విద్యది. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు గృహస్థు, ఆ గృహస్థుడికి ఇచ్చారు, చెప్పారు. అలాగే అందరు కూడా గృహస్థులకే చెప్పాలి. అసలు అక్కడ సన్యాసం తీసుకుని వెళ్ళే వాళ్ళకి వాళ్ళు అన్ని వదిలిపెట్టారు, వాళ్ళకి చెప్పడం అక్కర్లేదు. గృహస్థులుగా ఉండి గృహస్థులకి చెప్పి వాళ్ళకి ఆ గైడ్ చేయడం అనేది చాలా కష్టం. ఈ దశలోకి వచ్చిన తర్వాత, ఈ విద్యలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి గురుగారు? అదే చెప్తున్నాను కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే అర్థం ఏంటి, శరీరం నేను అనుకుంటే నా లోపల ఉచ్ఛ్వాసాలు నడుస్తుంటాయి. నీవు ఒక దశకు వెళ్ళిపోయిన తర్వాత ప్రాణమే నేనైనప్పుడు అది ఉచ్ఛ్వాసమో నిశ్వాసమో ఏమిటి, ప్రాణమే నేనైనప్పుడు అది ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనేది వేరే తెలుస్తుందా? అదే జీవన్ముక్త దశ. ఆ జీవన్ముక్త దశలో ఏంటంటే శ్వాస అనేది ఆడుతుంది, కానీ అలా ఆడుతుంది. పూర్తిగా అరిచిపోతే అదే విదేహముక్తి. అంటే నిశ్వాసం అనేది బాగా తగ్గిపోతుంది అంటారు. బాగా తగ్గిపోవడం ఏంటి, మీకు ఇంకోటి చెప్తాను. మనసును స్వాధీనం చేసుకునేది ప్రాణాయామం. ప్రాణాయామం చేస్తుండగా మనసు స్వాధీనం అయితే ప్రాణాయామం అటు కూడా మనసుకు లోపడిపోతుంది. అంటే ఇప్పుడు నేనే ప్రాణాయామం చేయట్లేదు కదా మీకు దృష్టిలో, నేను చేసినట్టున్నాను చేయనట్టుగానే ఉన్నారు, నాతో మాట్లాడుతున్నట్టు. కానీ నేను నా స్థితి ఎలా ఉంది, మైండ్ అక్కడికి వెళ్ళిపోయింది, మా ప్రాణం అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడే ఉంటుంది. అది చెప్పినట్టు మనం వినాల్సిందే. అది
అంటే అరిషడ్ వర్గాల్ని ఏ విధంగా మనం జయించాలి గురుగారు? ఇవన్నీ బయటవి ఏంటంటే మైండ్ అనేది వీక్ అయిపోతే దానికి ఇంద్రియానికి వశం అయిపోతే అవి ఇవి 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 కావాలనుకుంటాను. నీకు లోపలికి వెళ్ళిపోతుంటే ఏంటి అవన్నీ కావాలనిపిస్తుందా? దానికి గురువు గారు ఉదాహరణ చెప్పారు ఏంటంటే, డాక్టరు 104 డిగ్రీల జ్వరం వచ్చినప్పుడు నీకు ఇంకో కోరిక ఉంటుందా అని అడిగారు. అవును. ఇప్పుడు ఆ జ్వరం వచ్చేంత దీనికి ఉండేవి కోరికలు ఉంటాయి. అది కిందకి తగ్గిపోతే నీకు అవి కావాలి ఇవి కావాలనుకుంటావు. ఊర్ధరేతం పైకి. ఇది ఏంటంటే ఇప్పుడు కాదు గృహస్థులకని నేను చెప్పేది ఏంటంటే, ఒక దశ వరకే ఈ సంసారం పిల్లలని పైకి వెళ్ళి గురువుని ఆచరించు. అది ఊర్ధరేతంలో మొదలు పెడితే నువ్వే నైషిక బ్రహ్మచారి. ఏంటి ఏ ఎవరు వచ్చినా సరే నీకు చలనం ఉండదు, ఎందుకంటే వాయు స్వాధీనం అవుతుంది. అయినప్పుడు అంతా అక్కడే ఉంటుంది. అప్పుడు సన్యాసి లేదు, గృహస్థు లేదు, అందరూ ఒకటే. రేతస్సు ఊర్ధ్వంగా వెళ్ళినప్పుడు ఆ వాయు ద్వారా జరగాలి. ఇప్పుడు మన ఇది ఎంత దేనికి వాయు దేనికి ఇవన్నిటిని నిగ్రహించడానికే. అది ఎప్పుడైతే లోపల ఎక్కడి నుంచి పొట్టలోకి వచ్చిందంటే ఇవన్నీ ఉంటాయి. అది ఈ పంచవాయువులు అంటే ఇవి పంచవాయువులు అంటే ప్రాణాపాన వ్యాయామ దాన సమాధి ఇవన్నీ ఏంటంటే మన శ్వాస కిందకి వచ్చినప్పుడు ఇవన్నీ ఏర్పడ్డాయి. ఏంటి ఒక్కొక్కటి ఒక పని చేస్తుంది. ఇప్పుడు ప్రాణం అంటే శ్వాస కలుగు చేస్తుంది, అపానం అంటే మలమూత్ర విసర్జన చేస్తుంది, వ్యాయామం అంటే రక్త ప్రసరణ, సమానం అంటే రక్త ఆహారం తిని జీర్ణం అవడం, ఉదాహరణం అంటే వినాద గ్రంథుల్లో అది. ఈ ఒకే ప్రాణం కిందకు వచ్చి పంచ ప్రాణాలు అయింది పంచవాయువు. నువ్వు ఎప్పుడైతే మీదకి లేవో అన్ని కలిసిపోతాయి, ఏకమవుతాయి. ఒక చేపల వేట వేసేవాడు ఆ వలని వీళ్ళకి విసిస్తాడు. ఆ విసిరేటప్పుడు అంత వ్యాప్తం అయిపోతుంది. కానీ సెంటర్లో తాడు ఉంటుంది. ఏంటి ఆ తాడులు అవుతుంటే ఇవన్నీ ఏమవుతాయి, ఒకసారి కూడిపోతుంటాయి. అలాగే పంచప్రాణాలు ఏకమవుతాయి ప్రాణాయం చేసిన వారికి. అదే సిద్ధ విద్యనే 4-5 రకాలుగా చెప్తున్నారు కదా గురు. 4 రకాలుగా అర్థం చేసుకునే వాళ్ళు. ఇన్ని రకాలు లేవు, ఇన్ని ప్రాణాయామాలు లేవు, ఏమీ లేవు. తూచా తప్పకుండా గురువు మార్గంలో ఉండి సరైన సాధన చేసిన వాడికి ఒకటే మార్గం. ఇన్ని రకాలు లేవు. అర్థం చేసుకోలేక దానికి అన్ని ఈ మసాలాలు యాడ్ చేసి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. అబ్బో ఆయనకి ఒకటే చెప్తాడు, నేను రకాలుగా ఇంకా మసాలా చెప్తాను వినండి అన్నాడు. గంటల తరబడి చెయ్యి. దీనికి మార్గాలు ఇన్ని మార్గాలు ఎక్కువసేపు చేయడమే మార్గం. ఎక్కువసేపు చేయకుండా కొద్దిగా చేసి అవి ఇవి తింటూ ఇవన్నీ చేస్తుంటే ఎన్నో కావాల్సి వస్తాయి. అవును. ఈ బ్రహ్మ విద్యా సాధనకు సంబంధించినటువంటి ఎన్నో సాధన రహస్యాలు మీరు ఏదైనా గ్రంథ రూపంలో తీసుకొచ్చారా గురుగారు? అదే రాశాను, యోగ ధ్యానం అని ఒక గ్రంథం రాశాను. అది ఇన్ని గ్రంథాలు రాయక్కర్లేదు. గురువు గారి దగ్గర విన్నాను 14 సంవత్సరాలు, సాధన చేస్తూనే ఉన్నాను. అది చేస్తున్నప్పుడు ఒకసారి కోప్పడ్డారు గురువు గారు, ఇప్పటికి ఒక గ్రంథం రాయాలి కదా అన్నారు. సరే వారు అన్నారు, వారు చెప్పిన నేను ఇంకే వారు గ్రంథాలు రాశారు. యోగామృతం, యోగ జ్ఞాన ప్రకాశిక, జ్ఞానబోధిని, జ్ఞాన సూత్రము, మరి భగవద్గీత, టీకా అన్ని వారు రాశారు. నేను ఇంకేం రాస్తాను. కానీ నాకు అన్నారు రాయన్న. అప్పుడు నేనేంటంటే గురుస్మరణ చేసుకుంటూ వారి దగ్గర విన్నది సామాన్యులకు అర్థమయ్యే విధంగా శాస్త్రాన్ని అంతా కూడా ఏంటి ఉపనిషత్తులు, భాగవత పురాణాలను, ఖురాన్, మరి బైబిల్ అన్నింటినీ కోట్ చేస్తూ ఏంటి నా అనుభవాన్ని జోడిస్తూ ఎక్కడ ఏది చెప్పాలో అది చెప్పి ఒక గ్రంథం రాశాను. దాని పేరు యోగ ధ్యాన జ్ఞానం. అది ఒక్కటి చాలు. అది మా గురువు గారు రాసిన, అంటే రామానంద గురువు గారు రాసింది యోగామృతం, పరమ గురువు గారు చెప్పిన సిద్ధవేదం, వాటి సారాన్ని అందరికి అందుబాటులో రాశాను. అంటే నేనే వేరుగా రాసేది కాదు. అది దానిలో సాధనకు సంబంధించి అనే రహస్యం అంతా ఉంది. అయితే ఉపదేశం పొందిన వాళ్ళకి అర్థమవుతుంది, లేకపోతే అది గ్రంథం అనుకుంటారు. అంటే రహస్యమైన యోగ విద్యను గురుముఖతనే నేర్చుకోవాలి అని ఒక సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కనుక అందరూ దానికి మీరు రహస్యం అంటే చెప్తున్నాను. మీకు బజార్లోనో ఒక వజ్రం దొరికింది అనుకో, అది దొరికితే ఎక్కడ పెడతారు? మన గురువు గారు చెప్పేవారు, అది దొరికిందంటే ఒక పెట్లు పెడతారు. ఆ పెట్టిని ఇంకో పెట్లు పెడతారు, ఆ పెట్టిని ఇంకో పెట్లు పెడతారు. చిలగా అదేంటే ఎంత విలువ అంత జాగ్రత్తగా దాచుకుంటాం లేదా. సో అంత విలువైన విద్య కాబట్టి రహస్యం అన్నారు. కానీ తెలియవలసింది అందరికీ. అంటే తాళం ఎక్కడ ఉందంటే గురువు దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళు, వినయ విద్యలతో ఉండి సేవ చేసి నేర్చుకో. ఏంటి అహంకారం అక్కడ పక్కన పడే, నీకు ఇంకా అహంకారం ఏంటి? ఈ అహంకారాన్ని జన్మలు ఎత్తావు, వదిలే, సరెండర్ అయిపో, ఏం పోయింది ఏంటి? అయిపోతే అన్ని వారు చూసుకుంటారు. అదే అంటే ఒకసారి ఉపదేశం మీ దగ్గర తీసుకున్న తర్వాత మీ సమక్షంలో ఉండి ఎంతకాలం సాధన చేయాలి గురుగారు? అంటే ఇప్పుడు ఎక్కువ మంది అయిపోయారు కదా, 1000 మంది అందరూ నా దగ్గరకు వచ్చారు.
ఈ ఆన్లైన్లోన తర్వాత జూమ్లో ఇప్పుడు మనకి ఉషా భారతి గారు ఆవిడ అమెరికాలో ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆవిడ ఈ అన్నిటికీ వీళ్ళందరికీ స్ట్రీమ్లైన్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రోగ్రాంలు పెడుతుంటారు. మనకు ఆయుష్లో ప్రోగ్రామ్స్ అవుతుంటాయి, వస్తుంటారు, వెళ్తుంటారు. వాళ్ళు అది కూడా ఏంటంటే వచ్చిన వాళ్ళందరూ సిద్ధి పొందిస్తారని కాదు, ఎవరు గురువుని నమ్మారు, ఎవరు గురువుని ఆచరించు, వీళ్ళకి త్యాగబుద్ధి ఎక్కడుంది, అవన్నీ ఉన్నబట్టి దానికి ఆ సాధన చెప్తూనే ఉంటాం. అంటే ఆ పురోగతి మీరు గమనిస్తారా గురుగారు వాళ్ళ దగ్గర? అసలు మాటలోనే తెలిసిపోతుంది. పూర్వలా కాదు కదా, ఇది నిశ్చితం అయిపోయింది. శోషం అయిపోయిన తర్వాత అవతల వాడు ఆ ఎందుకు వచ్చాడు, ఆ వేసే ప్రశ్న విధానం ఏమిటి, అవన్నీ ఇక్కడ ఆయన పట్టించుకోం. సరేలే ఎందుకు వచ్చాడు. కానీ మీరు ఒకేసారి సూక్ష్మ రూపంలో అనేక మంది శిష్యుల దగ్గర ప్రకటితం అవుతున్నారని మీ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు. అది నేను చెప్పకూడదు. ఎవరైతే నమ్మి చేస్తారో వాళ్ళ దగ్గర అందరూ ఉంటారు గురువు. అంటే మాకు ఏదైనా వచ్చిందంటే గురువు గారు కామన్వెల్త్ లో కాదు కాలిఫోర్నియాలో కూడా ఉంటున్నారు మా దగ్గర, కరెక్ట్ అని చెప్తున్నారు. కరెక్ట్ కరెక్ట్. అది అంటే నేను చెప్పకూడదు, నేనని కాదు. నేనంటే నేను మనిషిని కాదు. ఎవరైతే సాధన చేస్తూ పైకి లాగుతుంటారో అక్కడ మనసు ఉంటుంది కదా, ఆ మనసులోనే గురువు గారు కనబడతారు. నేనని కానీ నా గురువు గారు కానీ అందరు కూడా బ్రహ్మ విద్య రహస్యం అదే. యోగ సాధన చేసే వాళ్ళకి ఆ శ్వాసకి మనసుకి అనుసంధానం అయినప్పుడు ఆ సంకల్పాల్లో అంతా కూడా గురువు ఉంటారు. ఒక దశలో సాధన చేసేది నువ్వు కాదు, నేను. అందరం ఏంటంటే నేను ఒక 5-6 గంటలు చేశాను, చేశానని గర్వేకొద్దు. నడిపించేది ఒక గురు ఉన్నారు, ఆ వారే చేయిస్తున్నారని నువ్వు వినయితూ ఉండు, ఇంకా నడుస్తూనే ఉంటుంది. అంటే ఎవరైనా కూడా మిమ్మల్ని పూర్తి శరణాగతితో వాళ్ళు ఎక్కడో ఉండి ప్రార్థించి గురుదేవ మాకు సమస్యలు ఉన్నాయి ఉన్నారు, అవి మీ దాకా చేరుతాయా? ఇక్కడ నా సంకల్పంలోనే ఉంటారు. వాళ్ళ మనసులో నేనుంటాను, నా సంకల్పం వాళ్ళు ఎప్పుడు ఉంటారు. దీనికి ఫోన్లు అక్కర్లేదు, లేకపోతే మెసేజ్లు అక్కర్లేదు. అవన్నీ బ్రహ్మ విద్య. ఇప్పుడు కుంభమేళలోన ఆ మహాత్ములందరూ పలానప్పుడు ముహూర్తం అని చెప్పుకొని అందరూ కొలుకొలు ఇచ్చారు. వాళ్ళకేం ఫోన్లు ఉన్నాయా? అలాగే వచ్చేస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరూ ఏంటి సూక్ష్మం అంతే. ఇది బ్రహ్మ విద్యకి మీడియా ఇవన్నీ ప్రథమంలోన మీదకు వెళ్ళిపోతుంటే మనసే, ఆ మనసుతోనే కనెక్ట్ అవుద్ది. నేను గురువు గారి దగ్గర ఉండేటప్పుడు వారు నా డాక్టర్ రావాలంటే కూడా నేను వచ్చి పడిపోయాను. నాకు కూడా ఏంటంటే అదే సమయంలో నా ఇక్కడ ఉంటుండగానే గురువు గారు నన్ను పిలుస్తున్నారు, నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోయేవాడిని. అన్నీ అప్పుడు జరుగుతుందండి. అది అంటే చాలా మంది వారు భౌతికంగా లేనప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని అయ్యో మనం ఉండుంటే బాగుండేది వాళ్ళ కాలంలోని అనిపిస్తుంది గురువు గారు. కరెక్ట్. అలాంటిది మీలాంటి వాళ్ళు భౌతికంగా ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ఈ విద్యను అందిపుచ్చుకుంటే ఆ కొరత తీరుతుంది. కరెక్ట్. లేకపోతే రేపు పొద్దున్న అన్న రోజున అయ్యో నాకు నేను ఇంత ఎన్నో ఉన్నత స్థాయికి వెళ్ళాను, లేకపోతే ఇది పొందలేదు, ఇవన్నీ నాకు అనవసరం. ఏంటి, నేను నా గురు మార్గంలో ఉన్నాను, సాధన చేస్తున్నాను. ఎవరు ఫాలో అయితే వాళ్ళు ఫాలో అవుతారు. అంతే నాకు కావాల్సింది. ఇంతమంది నేను ఇన్ని లక్షల మందికి నేను ఉపదేశాలు ఇచ్చాను, ఆ అహంకారం కూడా వద్దు. ఏంటి ఈ నంబర్ కౌంట్ కూడా వద్దు. గ్రహించిన వాళ్ళు నాకు కావాలి. అయితే ఆ గ్రహించే వాళ్ళు తక్కువతో పాటు మిగతా వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళ వల్ల కొంతమంది సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుపడాలి. ఇప్పుడు మీరు కూడా ఎంత కష్టపడి ఎందుకు వచ్చారు? సమాజం కోసం వచ్చాను. సో మీరంతా నా వంతుకు నేను చేయాలి కదా. అది చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. యోగ మార్గంలోకి ప్రవేశం అనేది చాలా కొద్ది మందికి మాత్రమే సాధ్యం అవుతుంది. మార్గం గురించి తెలుసుకున్న వాళ్ళు కొంతమంది అయితే అసలు ఆ మార్గంలో ప్రవేశించాలనుకునే వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్న దాంట్లో కొన్ని లక్షల మంది మాత్రమే దీనిలోనికి మార్గంలోకి ప్రవేశిస్తారు. కానీ ప్రవేశించి దీన్ని పూర్తి స్థాయిలో సిద్ధింపజేసుకున్న వాళ్ళు మాత్రం వందల సంఖ్యలోనే ఉంటారు. కానీ ఆ వందల సంఖ్యలో ఈ కార్యక్రమం చూస్తున్న మీరంతా కూడా ఉన్నారు. మీరందరూ కూడా గురువుగారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఈ యోగ మార్గంలో ప్రవేశించి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే అన్నీ మనతో ఉన్నట్టే. మిగతా మార్గాల్లో మీరు ఏదో ఒక పని చేస్తుంటే ఆ పనికి మాత్రం ఫలితం వస్తుంది. కానీ ఈ యోగ మార్గంలో ఉంటే మాత్రం అన్ని ఎవరు పని చేసినా ఫలితం మీకే వస్తుంది, మనకే వస్తుంది. కాబట్టి ఇలాంటి గొప్ప అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.